695 రూపీస్. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ప్రవచించిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించే వారితో నీవిలాగు చెప్పుము, యెహోవా మాట ఆలకించుడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియో కలుగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. యెహోవా దినమున ఇశ్రాయేలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలో ఉన్న వేదికల దగ్గర నిలువరు ప్రాంగణము దిట్టపరచదు. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిర్ధారకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదె గాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనులు సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాక పోదురు. వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇందువలననే చిన్న వారితో స్నేహితులను వర్షము ప్రవాహముగా కురియను, గొప్ప వడగండి పడను, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. దాని పునాది కనబడినట్లు మీరు గచ్చుగీత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను. అది పడిపోగా దాని క్రింద మీరును నాశనం అవ్వదు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చు పూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి నీ పని తీరేనని నీతో చెప్పుదును. మరియు నరపుత్రుల మనసులకు వచ్చినట్టు ప్రవచించి మీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధంగా ఇలాగ ప్రవచించున్నాను. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు.
దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపడుతారు కనుక మనుష్యులను వేటాడుటకై మీరు కుట్లు గుడ్లకు నేను విరోధినై వారిని విడిపించదను. మీ కాగిటిలో నుండి వారిని బేరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకున్నానని చెదరు. నేను చెప్పి ఈ చేతిలో నుండి నా జన్మను విడిపించను. వేటాడు ఈ రకమైన ఉండదు. మీరు ఇప్పుడు వ్యర్థమైన దర్శనములు కనకైందురు, సోద చదువుకైందురు, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశం నుండి విడిపించలను. దేవుని స్తోత్రంలో పరిశుద్ధ గురించి సంబంధిస్తుడని నడిపించిన దాకా ఇక్కడ ఈ మాట ఎవరు చెబుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి భక్తుడైన యెహెజ్కేలు దేవుడు పంపిస్తూ వచ్చాడు. పంపించి వారు చేస్తున్న దేవునికి విరోధమైన కట్టడలు, దేవునికి విరోధమైన పద్ధతి ఏమన్నాడంటే ఒక అధ్యాయంలో అన్ని చదువుల్లో కూడా దేవుడికి అంటి అన్నాడు దేవుడు. అటువంటి క్రియలు ఎవరు చేస్తున్నారంటే దేవుని పిల్లలని ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు. వారి దగ్గర కూడా ఇటువంటి పద్ధతులు వారి కంటే దూరంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి భక్తులైన యెహెజ్కేలు దేవుడు పంపించాడు. ఆత్మపూర్ణుడి పంపి వాడిని తెలియజేస్తూ ఉన్నాడు. మీ హేయ కృత్యాలను విడిచిపెట్టండి, మీ అన్య పద్ధతులు విడిచిపెట్టండి, మీ ఆచార సంప్రదాయాలు విడిచిపెట్టండి అని చెప్పేసి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వారిలో కొంతమంది అంటే ప్రవర్తిస్తూ ఉన్నారండి. వారిలో కొంతమంది ఏం చెప్తున్నారంటే అబద్ధపు దర్శనం, అబద్ధపు కథలు చెప్తూ ఉన్నారంటే ఏంటి దేవుడు చెప్పేదానికి వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, మీ పద్ధతులు మానండి, నా విధులు బయటనండి, మీరు నన్ను అనుసరించండి దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు మనల్ని ఏం చేయడు అన్నట్టుగా అనుకుంటారంట, అన్నట్టుగానే ఆలోచన చేస్తూ ఉన్నారంట. దేవుడు మనం చూడట్లేదు అనుకుంటున్నారంట, మన క్రియలు వెంటలేదు, మన మాటలు వెంటలేదు అని చెప్పేసి అనుకుంటున్నారండి. అనుకుని వారికి నచ్చిన రీతిలో వారు జీవిస్తూ ఉన్నారు. జీవిస్తున్న సమయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడిని పంపించి గడిచిన అధ్యాయం ఏం చెప్తాడంటే మరి ఈ యొక్క యెహెజ్కేలు ద్వారా నేను ఏమైతే ప్రవచనాలు చేస్తూ వచ్చానో ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరే కాలం వచ్చింది, నెరవేరట్లేదు, జరగట్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఆ కాలం అనేది వచ్చింది, అవి తప్పకుండా జరుగుతాయి అని మళ్ళీ దేవుడు చెప్తున్నాడు. అయినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా వ్యర్థమైన కళ్ళగంటున్నారు, వ్యర్థమైన దర్శనాలు చూస్తూ ఉన్నట్లు, వ్యర్థమైన ప్రవచనాలు సోదరులు చెప్పించుకుంటూ ఉన్నారంట. అటువంటి సమయంలో మరి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా ప్రవచించుచున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధంగా ప్రవచించి మనసుకు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఇలాగూ చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. అయితే నువ్వు చెప్తున్న మాట కనుకోకుండా ఇశ్రాయేలు ప్రవక్తలలో విరోధంగా ఏం చేస్తూ ఉన్నారంటే వారికి మనసుకు వచ్చిన రీతిగా ప్రవచిస్తున్నారు. వారితో ఈ మాట చెప్పు, యెహోవా ఈ మాట చెప్తూ ఉన్నాడని వారికి తెలియజేయడానికి కూడా వచ్చింది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమీ కలగకున్నాను, స్వబుద్ధి అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. వీళ్ళకి దర్శనం ఏమి కనబడకపోయినా కానీ ఏం చెప్తూ ఉన్నారు, దర్శనాలు చూసామని చెప్పేసి చెబుతూ ఉన్నారంట. చెప్పిన వీరికి ఏంటంటే శ్రమ అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నక్కలతో సాటిగా ఉన్నారు. అయితే ఈ ప్రవక్తలు ఎట్లా ఉన్నారంటే పాడైన స్థలాల్లో ఉండే నక్కలతో సాటి అయిన వారిగా ఉన్నారని చెప్పేసి ఆ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు వారి దర్శనం కలగకోకుండానే కల రాకోకుండానే వారి స్వస్థ బుద్ధిని బట్టి, వారి సబుద్ధిని బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే అబద్ధాన్ని అవివేకంగా ప్రవచిస్తున్నారు. ప్రవచించిన ఈ ప్రవక్తలకు ఏంటంటే శ్రమ అంటున్నారు అనమాట. తర్వాత వారు ఎటువంటి వారితో పోలుస్తూ వచ్చేదంటే పాడైపోయిన స్థలాల్లో ఉండే నక్కలతో సాటి అయిన వారు అంటున్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లో ఉన్న బీటల దగ్గర నిలువరు ప్రాకారములను దిట్టపరచదు. అయితే ఈ యెహోవా దినం ఒక దినం వస్తుంది, ఆ దినాన ఇశ్రాయేలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లో ఉన్న బీటల దగ్గర నిలవరు, ప్రాకారములను దిట్టపరచరు అని చెప్పేసి మరి వీళ్ళ యొక్క స్థితి అట్లా ఉన్నదని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఆ బీటులో నిలిచేది ఎవరంటే
ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళే వీటి దగ్గర నిలబడే వారిగా ఉంటారు. అటువంటి స్థితి మీలో లేదని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఆ వీటి దగ్గర ఎవరు నిలబడతారంటే దేవత దేవుడు ఇదే ఎస్కేల్ గ్రంథంలో 20వ అధ్యాయం 33వ వచనం అనుకుంటా అంటారు. అయితే గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడుతుందంటే ఈ బద్దలైపోయిన సందులో నిలవదగిన వాడు ఎవడని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అన్నమాట. బద్దలైపోయిన సందులు అంటే ఒక మనిషి నాశనం అవుతూ ఉన్నప్పుడు ఆ మనిషిని బట్టి విజ్ఞాపన చేయగలిగిన వాడు ఎవరు అంటున్నాడు. కాబట్టి అటువంటి స్థితి ఈ ఇశ్రాయేలు ప్రజల్లో లేదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు దేవుడు. మన యొక్క జీవితాల్లో కూడా మనం చూస్తున్న ప్రజల మధ్య మనం ఉన్నాం. అయితే ప్రజలకు నాశనం కలుగుతుంటే మనం ఏం చేయాలి? నిలబడే వారిగా ఉండాలి, ప్రార్థన చేసే వారిగా ఉండాలి. లోతును బట్టి అబ్రహం ఏం చేస్తూ వచ్చాడు? తను తగ్గించుకుని దేవునికి భయపడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి మోషే ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు అన్నమాట. అయితే అటువంటి వారు మీలో దేవుడు చెప్తూ ఉంటాడు అన్నమాట. 6వ వచనంలో వారు వ్యర్థమైన దర్శనములు చూసి అబద్ధపు సోదరి చూసి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మనట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పి ఇంకా వారు ఏం చెప్తూ ఉన్నారంటే అబద్ధపు సోది చెప్తూ ఉన్నారంటే యెహోవా పంపించకపోయినా వారు ఆ మాటలు స్థిరమని చెప్పేసి యెహోవా పేరట చెప్తూ ఉన్నారంటే నేను సెలవేయకపోయాను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పినట్లా మీరు కనినది వ్యర్థమైన దర్శనం కదా, మీరు నమ్మదగిన సోదగాండ్రు అయితే కదా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని పంపించకపోయినా ఏం చేస్తున్నారు? నా పేరట ప్రవచిస్తున్నాను, నా పేరట వ్యర్థమైన దర్శనం చేస్తున్నాను. కాబట్టి నమ్మదగిన సోదిగాండులాగా మీరు ఉన్నారు కదా అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలను బట్టి భక్తుడైన యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి 8వ వచనం కావున ప్రభువు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరంతరమైన దర్శనములు కలుచున్నారు కనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏం పలుకుతూ ఉన్నారు? దేవుడు బబులోనికి వెళ్ళమని ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు? మా బబులోనికి వెళ్ళొద్దు, ఇప్పటికైనా మనం క్షేమం కొడతామని ఇశ్రాయేలు ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు అనమాట. కానీ దేవుడు క్షేమాన్ని కోరి చెప్తూ ఉన్నాడు. వీరు క్షేమాన్ని కోరకుండా వారు ఆలోచనలు చెప్తూ ఉన్నారు అనమాట. చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ అంటున్నారు వారిని నేను విరోధిని అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. 9వ వచనంలో వ్యర్థమైన దర్శనములు కొనుచు నమ్మదగిన సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రాదు, ఇశ్రాయేలు సంఖ్యలో చేరిన వారు కాక పోదురు, వారు ఇశ్రాయేలు దేశంలోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుందరు. కాబట్టి వీళ్ళందరూ కూడా తిరిగి ఇశ్రాయేలు సంఖ్యలోకి రాని ప్రజలుగా ఉన్నారని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు అనగా దేవుడికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నారు, వ్యతిరేకంగా వారు నడుస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే లోతు కుటుంబాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతు కుమార్తెలు ఏం చేస్తూ వచ్చారు? లోకంలో మనతో ఉండేవారు ఎవరు లేరని చెప్పేసి తన యొక్క తండ్రితో వారు కలిసి జీవించిన వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో ఆ సంతానాన్ని బట్టి కూడా దేవుడు ఏమంటాడంటే వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజల్లో చేరడానికి అవకాశం అనేది లేదు అంటున్నాడు. ఎందుకని? ఆయన ఏమైనాడంటే లోతు తండ్రి అయినాడు అన్నమాట. తండ్రితో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తండ్రితో పాపం చేసిన వారిగా ఉన్నాడు. పాపం చేసిన కారణంగా దేవుడు అంటున్నాడు వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు చేరడానికి అవకాశం లేదని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. అదే రీతిగా ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవచిస్తున్నారు. కనుక దేవుని మాటలు వినకపోకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వీరు కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఇక చేరి రారని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. మనం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుణ్ణి మన తండ్రిగా మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. మరొక భావాన్ని మనం తీసుకునే వారిగా మనం ఉండకూడదు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు లోతుతో బిడ్డలు ఈ విధంగా పాపం చేశారు అని ఇంతకాలం మనం ఎందుకు ధ్యానిస్తూ ఉన్నామంటే మనకు వచ్చే ఆలోచనలు బట్టి ఆ సంగతి గ్రంథంలో రాయబడి ఉన్నది అనమాట. లోతు ఎవరైనారని తండ్రి అయి ఉన్నాడు. తండ్రితో పిల్లలు ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేశారు కాబట్టి ఆ సంతానాన్ని దేవుడు ఏం చేశారు? ఇక సమాజంలో చారనీయలేదు, సంఘంలో చారనీయలేదు అనమాట. కనుక వారు బహిష్కరించబడిన పరిస్థితులు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఘనమైన నామంలో దేవుని పిల్లలుగా మనము మన తండ్రి అనే భావం మనలో ఉండాలని చెప్పేసి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తండ్రి మాట వారు వినలేదు. వినకేం చేస్తూ వచ్చారంటే తండ్రి ద్వారా పాపం చేస్తూ వచ్చారు. పాపం చేసిన కారణంగా వారు మరి బహిష్కరించబడిన రీతిగా నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి వారు సమాజంలో చేరడానికి అన్నిటికీ కూడా అవకాశం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట.
కనుక దేవుని ఎల్లప్పుడూ కూడా తండ్రిగానే మనం భావించుకునే వారిగా మనం ఉండాలి. తండ్రి ప్రేమతోనే ఆయన మనం లాలించే దేవుడిగా ఉన్నాడు, ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. కనుక ఆ ప్రేమతోనే మనం ఉండే వారిగా ఉండాలి. మన దుష్టుడు ఏం చేస్తాడంటే వ్యతిరేకమైన ఆలోచనలు పెడతా ఉంటాడు మనలో. పెట్టి ఏం చేస్తూ ఉంటాడు? పాపని. ఇప్పుడు పరమగీతాల గ్రంథము, ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటే దానిలో ఎట్లా ఉంటుందంటే ప్రేమ ఒక భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమలాగా ప్రేమ గురించి రాయబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రేమ, ఆ మాటలు మనం ఆత్మీయంగా అర్థం చేసుకోకపోతే ఎట్లా ఉంటాయి అంటే మన యొక్క మనకి ఎట్లా ఉంటుందంటే అది లోకానుసారంగా పాపంలోకి నడిపించేదిగా ఉంటుంది అన్నమాట. కనుక దేవుని యొక్క మాటలు ఎప్పటికైనా కానీ ఆత్మీయంగానే మనం అర్థం చేసుకునే వారికి మనం ఉండాలి. ఆత్మీయంగా అర్థం మనలోకి రావట్లేదా పాపంలో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మనం. కనుక అటువంటి స్థితి మన జీవితంలో ఉండకూడదని చెప్పేసి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 10వ వచనంలో సమాధానం లేకపోయినా వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుతున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చపోత కూసేదారు. ఇంకా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే జనులు అంటే మంటి గోడ కట్టుకున్నారంట. ఈ ప్రవచించే వారు ఎట్లా ఉన్నారంటే దాని మీద గచ్చపోత కూస్తూ ఉన్నారంట. అయితే ఇప్పుడు మనం ఒక మట్టి కొండ, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మట్టితో చేసిన కొండకు వెంటనే మనం పూత పూస్తే అది ఉంటుందా? ఉండదు. అది ఎప్పటికైనా కూడా మట్టి కొండే, అది ఏదైనా తగిలితే పగిలిపోయేదిగానే ఉంటుంది. అదే రీతిగా వీళ్ళ పరిస్థితులు కూడా ఉన్నాయంట. అక్కడ ఉన్నది మట్టి గోడ, కానీ దానికి ఏం చేస్తారంటే గచ్చపోతలు వేస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటాడంటే వారి జీవితం ఒక మట్టి కొండలాగా ఉన్నది, కానీ ఏం చేస్తున్నారు? వారు ప్రవచించుకుని ఈ రీతిగా వారిని గచ్చపోతలాగా చేసుకుంటూ ఉన్నారు. కానీ దాన్ని బట్టి ఏమన్నారంటే 11వ వచనం, ఇందువల్లనే కూర్చున్న వారితో నీ విట్లను వర్షము ప్రవాహముగా కురిను, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాని మీద దాన్ని పడగొట్టగా అది పడిపోవును. అయితే పూత పూస్తున్న వాడితో నువ్వు ఈ మాట చెప్పు, వర్షము ప్రవాహంలాగా కురిను, గొప్ప వడగండ్లు పడిన, తుఫాను దాన్ని పడగొట్టును. దేవుని యొక్క వాక్య ప్రకారం మనము మన జీవితాన్ని పట్టుకునే విధానాన్ని లోకస్వార్థం మధ్య స్వార్థం దేవుడు చెప్తూ ఉంటాడు. ఎట్లా కట్టుకోవాలంటే క్రీస్తు బండమని కట్టుకోవాలి. దేని ప్రకారం? ఈ నా మాటలు అంటాడు దేవుడు. దేవుని మాటల ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి. కానీ దేవుని మాటను విడిచిపెట్టి కట్టిన దాన్ని ఇప్పుడు ఏమంటాడంటే వర్షం ప్రవాహం లాగా కురిసినప్పుడు, వడగండ్లు పడ్డప్పుడు, తుఫాను దాని మీద పడ్డప్పుడు అది పడిపోవును అంటాడు అనమాట. ఆ విధంగా ఆ రీతిగా దేవుని మాటల ప్రకారం కట్టుందేమవుతుంది, పడిపోయేదిగా ఉన్నదని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది అనమాట. మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని కూడా మనలో దానిగా అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవుని మాటకు వ్యతిరేకంగా మనం పట్టుకునే వారిగా ఉండకూడదు. దేవుని మాటకు విరుద్ధంగా మన జీవితాన్ని పట్టుకున్నప్పుడు అది పడిపోయేదే. తుఫాను వస్తుంది, అది కూలిపోతుంది. వడగండ్లు పడుతున్నాయి, అది కూలిపోతుంది. ప్రవాహం వల్లే మరి వర్షం వస్తుందంట, అది కొట్టుకుపోయేదిగా ఉన్నది. ఆ రీతిగా మన జీవితాలు ఉండకూడదని చెప్పేసి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవే మాటలు సువార్తలు యేసుక్రీస్తు వారు కూడా మనకు తెలియజేస్తూ వచ్చాయి. తర్వాత 13వ వచనం, ఇందుకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా 12వ వచనం, ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూసి మీరు పూసిన పోత ఏమైనని అడుగుదురు కదా. అయితే అది పడిపోయినప్పుడు జనులు చూసి ఏమంటారు? మీరు పూత పూసారు కదా, అదేమైపోయింది అని అడుగుతారంటే మన యొక్క జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని సన్నిధికి వెళ్తాం, ఏదైనా కష్టాన్ని రంగాన్ని ఇప్పుడు దాకా వెళ్ళావు కదా దేవుని సన్నిధికి, ఇప్పుడు ఏమైంది అని కూడా మనల్ని ప్రశ్నించే పరిస్థితులు అన్నమాట. అదే ఇక్కడ ప్రశ్న, ఇప్పుడు దాకా మీరు పూత పూసారు కదా, మరి ఏమైందని చెప్పేసి జనులు ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఆ రీతిగా మన జీవితాన్ని కూడా దేవుని వాక్యాన్ని మన అంతరంగ స్వభావానికి అన్వయించుకునే వారిగా మనం ఉండాలి. ఆత్మీయమైన స్వభావం మనలో ఆ ఆంతర్య పురుషుడు అనేది ఎదిగే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనలో జీవించుకునే వారిగా మనం ఉండాలి అన్నమాట. అనుసరించి అవలంబించే వారిగా మనం ఉండాలి. ఆ రీతిగా లేకపోకుండా ఉన్నప్పుడు జనులు ఈ విధంగా ప్రశ్నించే వారిగానే ఉంటారన్నమాట. ఎందుకు అనగా వారు అంటున్నారు, ఇప్పుడు దాకా మీరు దానికి పూత పూసారు కదా, అదేమైపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారంటే. 13వ వచనం, ఇందుకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియు, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. ఈ గచ్చపోతను బట్టి దేవుడు ఏమంటాడంటే నా రౌద్రముతో నేను దాన్ని పడగొడతాను, నా కోపముతో ప్రవాహ వర్షము దాని మీద కురిపిస్తానని చెప్పేసి వడగండ్లు దాన్ని లయం చేస్తాయని దేవుడు సెలవిస్తూ ఉంటాడు అనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని యొక్క పిల్లలుగా
దేవునికి వ్యతిరేకమైన కట్టడిని బట్టి ఇది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దేవునికి అనుకూలమైన కట్టడి ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. వాక్యం ఏమంటున్నారో ఏం నేర్చుకుంటున్నారు అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఏం వింటున్నారో ఏం నేర్చుకుంటున్నారో దాని ప్రకారం మీరు కట్టుకోండి, దానిలోనే స్థిరపడండి, దానిలోనే ఏరుపారి ఫలించండి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏది కూడా ఉండకూడదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో 14వ వచనంలో దాని పునాది కనబడినట్లు మీరు గచ్చపోత కూసిన గోడను నేను నేలతో సమానంగా కూల్చేదను, అది పడిపోగా దాని కింద మీరు నాశనం అవుతుంది, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందరు. అయితే ఆ గచ్చపూత కూసిన గోడను ఏమంటాడంటే నేలతో సమానంగా కూల్చేదను. ఎందుకు గచ్చపూత కూర్చారు, గోడ కట్టుకున్నాం అంటున్నాను, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, దాన్ని నేలతో సమానంగా కూలుస్తూ ఉన్నాడంట. క్రీస్తు యేసు నామములో దీన్ని ఏమంటారంటే గొప్పలు అంటారు. కాబట్టి ఇటువంటి గొప్పలు చెప్పుకునే స్థితిలో మన జీవితం ఉండకూడదు. యేసయ్య ఘనమైన నామములో మన జీవితం నిలబెట్టుకునే స్థితిలోనే మనం ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పోత పూసారు, నామం ఏమిటి అంటే మట్టి, కానీ దానికి ఏం పూసారంటే పైన ఒక కోటింగ్ వేశారనమాట. ఎటు చూసే వాళ్ళకి ఎంతో సుందరంగా కనపడేది. ఆ విధంగా ఇక్కడ ఈ ప్రజల భక్తి అనేది ఉన్నట్టుగా దేవుడు పోలిసి మాట్లాడుతూ ఉండడం. అటువంటి స్థితిలో ఉన్నదాన్ని బట్టి వారిని నేను నా రౌద్రంతో పడగొడతాను, నా రౌద్రంతో లయపరుస్తానని చెప్పేసి దేవుని యొక్క లేఖన సెలవిస్తాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన భూమి మీద ఏం కనుగొంటాడంటే విశ్వాసాన్ని కనుగొంటున్నాడు. విశ్వాసం ద్వారానే మన జీవితాన్ని పట్టుకునే వారిగా మనం ఉండాలి. విశ్వాసం మనలో లేకపోకుండా 20 సార్లు రోజుకు 30 సార్లు మనం మోకాలు వేసిన కానీ విశ్వాసం లేకపోతే ఇదే పరిస్థితి. వీళ్ళు పూసారు, దేవుని సన్నిధిలోనే దేవుని పిల్లలుగానే ఉన్నారు, దేవుని మార్గంలో ఉన్నట్టు ఉన్నారు, గచ్చపోత పూసినట్టు గోడ పూసారు, కానీ దేవుడు దాన్ని చూసాడు ఏం చేశాడు, రౌద్రాన్ని తెలుసుకున్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాము. క్రీస్తు యేసు ఘనమైన నామములో. అందుకే దేవుడు అంటాడు, మీలో ఆరోగ్యంత విశ్వాసం ఉన్న ఈ చెట్టుని ప్రకలించగలరు అంటున్నాడు. దీన్ని చూసి సముద్రంలో పడడానికి పడేటట్టుగా ఉంటుంది అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలన్నమాట. విశ్వాసం లేకపోకుండా మనం ఎంత ప్రయాసపడ్డా కానీ దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తానంటే రౌద్రం తెచ్చుకునే దేవుడు ఉన్నట్టు ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది అనమాట. 15వ వచనం, ఇలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చపోత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి పని తీరనని మీతో చెప్పుదును. అయితే ఆయన కోపం ఏం చేస్తున్నాడంటే ఆ గచ్చపోత పూసిన వారి మీద కోపం తీసుకునే దేవుడిగా ఉన్నాడు. ఆ పనికి ఆ పూసిన వారికి ఇక పని తీరిపోయింది అన్నట్టుగా దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. 16వ వచనం, యెరూషలేమునకు సమాధానం లేకపోయినను ఆ పూత కూలి వారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవశించువాడు ఇశ్రాయేలు ప్రవక్తలే, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. యెరూషలేమును బట్టి దేవుడు ఏమన్నాడంటే అది నాలుగొప్పగా మార్చబడుతుంది అంటాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు ప్రవక్తలు ఏమంటారు, అక్కడ ఉంటేనే మనకు క్షేమము, అక్కడ ఉంటేనే మనకు క్షేమం అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ యెరూషలేమును బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెరూషలేములో ఎవరున్నారని ఆయన పిల్లలు వ్యర్థమైన అక్కడ సమాధానం లేకపోయినా సమాధానంగా ఉన్నట్టు దర్శనాలు చూసి ప్రవచించే వారికి ఉన్నట్టు దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో. అందుకే ఆయన అంటున్నాడు, నేను పలికిన ప్రవక్త చెప్పిన మాట మీరు నెరవేరట్లేదు అనుకుంటున్నారు, కానీ అది నెరవేరే కాలం వచ్చింది, తప్పక నా మాట నెరవేరుస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో 17వ వచనం, మరియు నరపుత్రుడా మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు, నీ జనుల కుమార్తె మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగ ప్రవచించము. ఈ జనుల కుమార్తె ఎవరండి, యెరూషలేము. కాబట్టి దీని మీద ఏమంటున్నాడు, కఠిన దృష్టి ఉంచి వారికి విరోధంగా నువ్వు ప్రవచించు అని చెప్పేసి చెప్తున్నాడు. యెరూషలేమును పంపించేటప్పుడు ఏం చెప్పాడు, మొదట నువ్వు వెళ్ళు, వారి హృదయాలు కఠినమే, వారి హృదయం కట్టి నీ హృదయాన్ని ఇంకా కఠినం చేస్తాను. ఎందుకనగా దెబ్బ కొట్టైనా వారిని రక్షించాలి, గర్భించైనా వారిని రక్షించాలనే ఉద్దేశం. వారిని మాటలు వినడు, వారి నుదురు ఏం చేసుకుంటారంటే రాతిలాగా కఠినం చేసుకుంటారంటే, కానీ ఆ నుదురు రాతిలాగా కఠినం చేసుకున్నప్పటికీ నీ నుదురు అంతకంటే నేను కఠినం చేస్తాను, నీ ఆలోచన ఇంకా కఠినంగా ఉండేటట్టు నేను చేస్తాను, నీ వెళ్ళి ఆ ప్రజల మధ్యకనే దేవుడు వారిని పంపించినట్టుగా చూస్తాను. 18వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా మనుషులను వేటాడవలని చేతుల కీళ్లన్నిటికీ గుడ్డలు కట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు
చేయు స్త్రీలారా మీకు శ్రమ, మీరు నా జనులను వేటాడి మిమ్మల్ని రక్షించుకుందరు. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మరి వారి మార్గంలోకి లాక్కెళ్ళే వాడిగా ఉన్నారు. వేటాడడం అంటే వారి మార్గంలోకి లాక్కెళ్ళే వాడు. అక్కడ ఏం జరుగుతుంది? అబద్ధం ఆలోచిస్తే అబద్ధం అంటున్నారు. వారికి కళ రాకపోయినా కళ వచ్చిందని చెప్తున్నారు, దర్శనం రాకపోయినా దర్శనం వచ్చిందని చెప్తున్నారు. దేవుడు చెప్పే మాటలు పోకుండా ఈ విధంగా ఉన్నారు. కనుక మీరు మిమ్మల్ని రక్షించుకుందరు, వారికి శ్రమ అని చెప్పేసి దేవుని యొక్క వారికి సెలవిస్తుంది. 19వ అబద్ధపు మాటలు అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చారుడు ఎవలను రొట్టె ముక్కలను ఆశపడి మరణమునకు పాత్రులు కానీ వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతకనిచ్చు నా జనులలో మీరు నన్ను దూషించారు. అయితే ఇక్కడ న్యాయపడిన బట్టి ఏమిటంటే అబద్ధం మీరు పలుకుతూ బ్రతకడానికి అవకాశం ఉన్న వాడిని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. లేకపోతే తినడానికి అవకాశం ఉన్న వాడిని తినేయకుండా చేస్తున్నారు. ఇటువంటి పని మీరు చేస్తూ నన్ను దూషిస్తూ ఉన్నారని చెప్పేసి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధము చేత మీరు దుఃఖింపచేయదు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకోనకుండా మీరు వారిని ధైర్యపడుతుంది కనుక ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు మరి దేవుడు దుఃఖపరచని వ్యక్తిని వారు దుఃఖపరుస్తున్నారని, దేవుడు ప్రాణాన్ని దుష్ప్రవర్తన ప్రవర్తించే వారి యొక్క ప్రాణాన్ని ఏం చేస్తున్నారంటే ఇంకా బలపరుస్తున్నారంటే దుష్టుని ఏం చేయాలి? దేవుని యొక్క వాక్య ప్రకారం ఇదే భక్తులు చెప్తాడు దేవుడు. మరి ఏమని చెప్తున్నారంటే దుర్మార్గులు మరణించడం నాకు ఇష్టం లేదు, దుర్మార్గతను విడిచిపెట్టి వాడు జీవంలోకి రావాలి అని చెప్పేసి దేవుడు చెప్తాడు. కానీ ఈ ప్రవక్తలు ఏం చెప్తూ ఉన్నారు? దుర్మార్గంలో ఉన్నా నువ్వు తప్పు చేస్తున్నావు, చేసినా పర్వాలేదులే అని చెప్పేసి చెప్పేవాళ్ళుగా ఉన్నారండి. ఆ విధంగా చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాడిని ధైర్యపరిచేవాడిగా ఉన్నారు అని ప్రభుత్వం సెలవిస్తుంది అనమాట. దేవుని యొక్క మాట ఎట్లా ఉంటుంది? తప్పు చేసేవాడిని గర్భించేదిగానే ఉంటుంది దేవుని యొక్క మాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు చేసేవాడిని ఇంకా ధైర్యపరుస్తూ ఉన్నారండి. 21వ వచనంలో మనుషులను వేటాడటకు మీరు పుట్టు గొడ్డలకు నేను విరోధినై వారిని పిలిపించదు, మీ కౌగిటిలోని నుండి వారిని ఓడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొని ఇచ్చేదను. దేవుని స్తోత్రం. మరి ఈ అబద్ధపు మాటల ద్వారా మీరు వేటాడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే వారిని తప్పించుకొని ఇస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఆ గుట్టల నుంచి ఆ కౌగిట్లో నుంచి నేను వారిని తప్పించుకొని ఇస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనగా ఏ మనిషి కూడా నశించిపోకూడదు. నశించిపోతున్న ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడు తప్పిస్తానని చెప్పేసి చెబుతూ ఉన్నాడు అన్నమాట. 22వ వచనం మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చిప్పి మీ చేతుల నుండి నా జుట్టును విడిపించగలను. వేటాడటకు వారికి మీ వశమున ఉండరు. అయితే మీరు ముసుగులు వేసుకున్నారు. ఏమి పెట్టారంటే పేరు ఇశ్రాయేలు ప్రజలే, పేరుకి గచ్చపోతాయి. కానీ దాని మీద వర్షం పడంగా ఏమవుతుంది? మంటిలాగా నేల కూలిపోయేదిగా ఉన్నది. ఆ విధంగా ముసుగులో మీరు ఉన్నారు. కనుక దేవుడు అంటూ ఉన్నాడు వారి వస్తువుల నుంచి నేను వీడిని తప్పిస్తూ ఉన్నానని చెప్పేసి దేవుని యొక్క లేఖ సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మనం ఏ రీతిగా సరి చేసుకోవాలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని అనుసరించి మన జీవితం ఉన్నది. వాక్యానికి విరుద్ధంగా ఏ ఆలోచన మనలోకి వచ్చినా దాన్ని ఏం చేయాలంటే కొట్టివేసే వారిగా మనం ఉండాలి. కొట్టివేసుకుని దేవుని యొక్క నామంలో మనం కొనసాగే వారిగా మన జీవితాలు ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఒకవేళ అటువంటి ముసుగులు ఎవరైనా ఉంటే వారిని నేను ముసుగులు చించివేసి వారిని నేను తప్పిస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో 23వ వచనం మీరు ఇక్కడ వ్యర్థమైన దేశంలో కనుక ఎందుకు సోది చెప్పగా ఎందుకు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల ప్రవక్తలు ఇక ఎంతమైన దర్శనాలు కనుకోకుండా సోది చెప్పుకోకుండా నేను యెహోవానని తెలుసుకున్నట్టుగా నా జనులను నేను మీ వస్తువు నుండి విడిపిస్తానని చెప్పేసి భక్తులైన హిస్కియాని పంపించి దేవుడు అక్కడ వారిని ధైర్యపరుస్తున్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి గడిచిన అధ్యాయాన్ని కూడా ఒక మాట చదివితే మనకు అర్థమవుతుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరు ఈ విధంగా ప్రవచిస్తే ఏమనుకుంటున్నట్టు దేవుడు మా మాటలు వెంటలేదు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు అని చెప్పేసి వారు చెప్పుకుంటూ ఆ రీతిగా ఉన్నారండి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు
12:25 23 కావున నీవు వారికి ఈ మాట తెలియజేయ ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇశ్రాయేలులో ఎవరును ఈ సామెత పలకకుండా నేను దాంట్లో నిరర్థకము చేసేది కనుక నీవు వారితో ఇట్లను దినములు వస్తున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకపు మాటల సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలులో ఇకను ఉండవు యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును తిరుగుబాటు చేయబోతారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. వీళ్ళెవరు ఏ ప్రజలు అంటే తిరుగుబాటు చేసే ప్రజలు అన్నమాట. అయితే మీ దినాల్లో నేను ఏం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. మాట ఇచ్చి ఆ మాట నేను నెరవేరుస్తాను. ఎట్లా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించట్లేదు, దేవుని యొక్క విధులను అనుసరించట్లేదు, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించట్లేదు. మంత్రులకు సోదరులకు వీళ్ళని చెప్తుంది అవే చెప్పించుకుంటున్నారు, వాటి ద్వారా వెళ్తూ ఉన్నారు. అందుకే అంటాడు దేవుడు, అన్ని జనుల కంటే కూడా మీరు బహు కఠినమైన ఘోరమైన పాపం చేస్తూ ఉన్నారని చెప్పేసి దేవుడు వారిని బట్టి మాట్లాడుతున్నాడు. కనుక వారి గురించి అంటున్నాడు ఈ మాట, ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయవాళ్ళరా మీ దినములను నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదు. ఇదే ప్రభువు యెహోవా మరలా యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నరపుత్రుడా దీనికి కనబడిన దర్శనం నెరవేరుటకు బహు దినములు జరగవలని బహుకాలము జరిగిన తర్వాత పలుకులు దానిని వీడు ప్రవర్తిస్తున్నాడని ఇశ్రాయేలు చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు అనుకుంటున్నారు జరగట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు, కాలం గడిచిపోతున్నారు అనుకున్నారు. కానీ నేను చెప్పిన మాట ఆలస్యం చేయకోకుండా తప్పకుండా జరుగుతుందని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క వాక్యం, దేవుడి పరిశుద్ధ వాక్యం మన కొన్నిటిగా దీవించిన గాక. ఆమేన్. వాక్యం బట్టి ఒక్కొక్కరిని కూడా ఎంతో ఆత్మీయమైన భావాన్ని మన దేవుడు చూపిస్తూ క్రీస్తు నామములో మన ఆత్మీయమైన జీవితాన్ని పేరుతో పట్టుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా మన జీవితం ఉండకూడదు, కానీ దేవుడి పిల్లలమే అన్నట్టుగా మన జీవితం ఉండకూడదు, కానీ దచ్చపోతగా మన జీవితం ఉండకూడదు. కానీ దాన్ని అది మంటి కొండ అయితే మంటి కొండలతో కానీ, అది వెండిదైతే వెండిలాగానే, బంగారం బంగారంలాగానే అది ఉండాలి అన్నట్టుగా దేవుడు అది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అన్నమాట. మరి మట్టి దాన్ని తీసుకున్న దాని మీద వడగండ్లు పడినా అది లయమైపోయేదిగా ఉన్నదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే మన బ్రతుకు ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభు మాట ప్రకారం మనం జీవించే జీవితాలు మనలో ఉండాలని ప్రభు సెలవిస్తుంది. ఒకవేళ మారు వేషం మనలో ఉందా, ఆ వేషాన్ని బట్టి అంటున్నాడు, అది నా రౌద్రముతో నేను వడగండ్లను నా రౌద్రముతో వర్షంలో తుఫాను పుట్టింపగా అది లయమైపోయిన నేల మట్టుకు అది అంశపడుతున్నదని చెప్పేసి దేవుని యొక్క సెలవిస్తుంది. క్రీస్తు యేసు నామములో ఒకవేళ మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే రైతులను క్షమించు ప్రభా, నన్ను నీ కృప చేత నన్ను బలపరచు. ఎందుకు అనగా ఆ యొక్క వారి యొక్క చేతుల నుంచి వారి యొక్క కవుల నుంచి నువ్వు తప్పించే దేవుడు మాట్లాడుతూ ఆ విధంగానే నా సొంత ఆలోచనతోనో వారి సుబుద్ధితో ప్రవచిస్తున్నాను, వారి సుబుద్ధితో కలగంటున్నాను. అయితే నా సొంత ఆలోచనతో నేను కట్టుకున్నానేమో అటువంటి స్థితి నుంచి నన్ను తప్పించి స్వస్థ బుద్ధి కలిగి నీలో జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు ఘనమైన నామములో కుక్కరం కూడా 10 నిమిషాలు ప్రార్థించాలి. నేను వారికి
ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి నేను అటు దిక్కు మా జీవితంలో ఉండడానికి సహాయం దయచేయలేదు. నీకు ఇష్టమైన స్వరూపులకు రావడానికి చూపించండి. దేవాన్ని చేసుకోవడం అయ్యో పరిశుద్ధాత్మని ఇస్రాయేల్ సైనికులు ఉన్నారు కానీ ప్రభు నేను ప్రజలు తండ్రి అయ్యో వేషధార చేతుల్లో ఉన్నారని ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారయ్యా. వాక్యం స్తోత్రం మా హృదయాల్లో మా వ్యక్తిగత స్థితిలో అటు నేను బ్రతుకున్నాను తండ్రి నేను నీ మందిరంలోకి వచ్చినప్పుడు తండ్రి ఎంతో భయంతో బతికి రమ్మంటున్నావు తండ్రి అటు దిగ్గంగా ఉండడానికి చూపించగలుగుతున్నాను తండ్రి నేను నీకే స్తోత్రం నేను వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవాన్ని చేసుకోవడం నేను మా తండ్రి సాతానికి ప్రభా ఎటు రీతిలో పడగొట్టాలని ప్రభా అనేక ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి అటు విషయంలో ప్రభా నేను మా బ్రతుకుని ఇలా పెట్టుకుని భాగ్యం దయచేతండి ప్రేస్తని బండపై కట్టుకోమంటున్నావు తండ్రి నేను వాక్యం ద్వారా జీవించమంటున్నావు తండ్రి ఆ వాక్యమైన జీవం మా హృదయాలు ముట్టుకొని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి మహాదేవుడైన తండ్రి నీకే స్తోత్రం నేను ఎటు రీతిని ప్రార్థన విజ్ఞాపన చేయాలో ప్రభా అటువంటి జ్ఞానం నుంచి నడిపించమని తండ్రి సంఘాన్ని బలపరచండి నేను సంఘం అంతా నీళ్ళు ఎత్తి భాగ్యం దయచేతండి నేను పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రం నేను అయ్యా నా తండ్రి నేను సాకులు నిలబెట్టి ప్రభా విలువైన మాటలు తండ్రి నేను హృదయాలతో మాట్లాడుతున్న దాన్ని నీకే స్తోత్రం నేను ఏ వాక్యానుసారం జీవితాన్ని ఒక దయచేయమడుతుందండి ఏ సాగుదల ప్రభా నేను నీ కంచెని కాపుదల దయచేతండి నేను అయ్యా తండ్రి కన్నా తండ్రి తర్వాత ప్రకటించబడిన ప్రభా అయ్యా బలి because you Lord should be adios nihashiristelo that should quickly Lord should still should go like a high haste nigna hotrilo Lord should still she niglo because nilo still దుష్టుడి క్రియలను విడుదల దయచేతండి నేను నీ శక్తిని నీ బలాన్ని ఆరోగ్యం దయచేతండి నేను అయ్యా తండ్రి నీకే స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి నేను తిరుపు నుంచి తిరుపాదులు మనకు క్రీస్తున్న రక్తంలో గడిగి శుద్ధీకరించండి దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినం నీ కుమార్తె నిలబెట్టిన దాన్ని బట్టి నీకే స్తోత్రం నేను పరిశుద్ధాత్మ తండ్రి కుటుంబానికి కాపుదల దయచేతండి నేను అయ్యా దుష్టుడికి నీ పడకుండా ప్రభుని అగ్ని కంచి దయచేయమనుతున్నాను తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రం నేను కుటుంబానికి నీ కాపుదల సంఘానికి నీ కాపుదల దయచేయండి నేను అవి నువ్వు ఏర్పరచుకున్న కుమార్తె ప్రభా నువ్వు ఏర్పరచుకున్న సంఘం తండ్రి నేను అయ్యా మోస్తున్న తండ్రి నేను అయ్యా మమ్మల్ని అందరినీ కాపాడుతున్న దేవుడు తండ్రి నేను అయ్యా నా తండ్రి నీకే స్తోత్రం నేను అనేక వ్యాధుల నుంచి బాధల నుంచి విరికల నుంచి ఇబ్బందుల నుంచి తండ్రి అయ్యా తండ్రి తప్పిస్తూ తండ్రి నేను మమ్మల్ని నిలబెడుతున్న దాన్ని బట్టి నీకే స్తోత్రం నేను అలాగే తండ్రి బలలో ప్రభా నేను నీ సేవకుడు తండ్రి నేను మార్గంలో ఉన్నాడు తండ్రి మార్గం అంతా చేస్తున్నాము సరళ పరచండి అయ్యా అన్న తండ్రి నేను ఆటంకాలు తొలగించండి సన్నిధికి తండ్రి నేను అయ్యా రావడానికి ప్రభు చూపించమని తండ్రి సహాయం దయచేతండి పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రం నేను క్రీస్తు మహాపరచులైనా ప్రతి కుటుంబం నీలో కట్టబడి భాగ్యం దయచేతండి నేను ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం నేను ఈ దినాన్ని ప్రభు నేను మాకు ప్రత్యేకపరచినందుకు నీకే స్తోత్రం నేను సమస్త నీ ఆజ్ఞలో ఉన్న తండ్రి నేను ఈ ఆజ్ఞ మీరు ఏ పని ఏ బిడ్డ చేయకుండా ప్రభు నీ ఆజ్ఞ జీవించడం ఉండడానికి సహాయం దయచేసి మేము ఏర్పరచుకున్న సంఘం తండ్రి నేను నీ స్థితి ప్రకారంగా జరిగించండి మహిళల పట్ల కట్టుబడి సంఘం ఉండడానికి సహాయం దయచేసి నూతన కుటుంబాన్ని ప్రభావ నీ సభకు నడిపించమని తండ్రి నేను క్రీస్తు మహాపరచడానికి నీ కాపుదల నీ కృప దయచేయనైనా నూతన కుటుంబాన్ని సభకు నడిపించండి అయ్యా తండ్రి నీకే స్తోత్రం కలిగిస్తోత్రం నేను నీ శరీరాన్ని గెలుచుకున్న వాళ్ళు నీ రక్తాన్ని సేవించి ఎంతో మంది ఉన్నారు తండ్రి అయ్యా నా తండ్రి ప్రతి ప్రజలు నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి నేను పరిశుద్ధుడా నీకే స్తోత్రం నేను వారికి ఏమి ఇచ్చినందుకు నీకే స్తోత్రం నేను నీ పాత్రను నీ పరికరం ఇచ్చినందుకు నీకే స్తోత్రం
చెల్లిస్తూ తండ్రి ఇచ్చిన ప్రార్థన పాత్రలు చేర్చుకుని నదిరగనే స్వీకరిస్తున్నాము అడిగి ఏడుకుని స్తుతించి ప్రార్థిస్తున్నాము నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు మా తండ్రి ప్రభావ ఈ దినాధికారంలో మీరు చూడుకున్నామంటే ప్రభావ కేవలం మీ చూపుని బట్టి నేను అందరం మా తండ్రి దినాధికారికి వచ్చాను తండ్రి ప్రభావ అందుని బట్టి స్తోత్రములు మా తండ్రి ప్రభావ యేసయ్య మరి నా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభావ యేసయ్య మరి నా తండ్రి మాలో నీకు అనిష్టకరమైన క్రియలు ఉంటే ప్రభావ దానితో మమ్మల్ని క్షమించింది నా తండ్రి స్తోత్రములు ప్రభావ యేసయ్య నా తండ్రి నీకు నచ్చిన విధంగా మేము మనుషుల జ్ఞానం తండ్రి ప్రభావ మాకు దయచే ప్రభావ యేసయ్య స్తోత్రం నీ వాక్యాన్ని సారంగా మేము జీవించిన జీవితాలు మాకందరికీ దయచేయండి ప్రభావ స్తోత్రములు నా తండ్రి యేసయ్య మరి నేను నామములో అడుగుతున్నాను ప్రభువా యేసయ్య నా తండ్రి స్తోత్రములు ప్రభువా యేసయ్య మరి సేవకుని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభువా యేసయ్య బిడ్డను కూడా నా తండ్రి ఏ ఆటంకం లేకుండా నా తండ్రి నీ సన్నిధానానికి నడిపించండి నా తండ్రి స్తోత్రములు ప్రభువా యేసయ్య మా ఇబ్బందులు నా తండ్రి ప్రభువా మేము పాల్గొంటున్నాం నా తండ్రి మాలో ఏమైనా నా తండ్రి పాప దోషాలు ఉంటే మమ్మల్ని క్షమించండి నా తండ్రి స్తోత్రములు నా తండ్రి ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాని బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రం నా తండ్రి
యేసయ్య మరి నా తండ్రి ఆత్మీయ జీవితంలో నా తండ్రి ప్రభువ మీ వాక్యానుసారంగా వర్ధిల్లే జీవితం అందరికీ దయచేయండి నా తండ్రి స్తోత్రములు నా తండ్రి యేసయ్య మరి నా తండ్రి మాలో ఏమని నా తండ్రి ప్రభువ యేసయ్య మీకు నచ్చని కార్యాలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి నా తండ్రి ప్రభువ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నా తండ్రి దయతో క్షమించండి నా తండ్రి స్తోత్రములు నా తండ్రి యేసయ్య మరి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రములు నా తండ్రి నేనైనా తప్పిదముగా ప్రార్థించి ఉంటాను క్షమించమని ప్రభువ నేను తగ్గించుకుంటే నామాన్ని ఇచ్చేసి యేసయ్య పరిశుద్ధ నామం అడుగుతున్నాను. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం గొప్ప దేవానికి స్తుతి స్తోత్రం తండ్రి. ఆది అంతమై ఉన్న దేవానికి స్తుతి స్తోత్రం తండ్రి. అల్ఫా ఒమేగా అయి ఉన్న దేవానికి స్తుతి స్తోత్రం తండ్రి. అద్వితీయుడవు తండ్రి నీకే స్తుతి స్తోత్రం తండ్రి. నాయన సృష్టికర్తవు తండ్రి నాయన సమస్తము నీ ఆధీనంలో ఉన్నది తండ్రి నాయన. నీకు వ్యతిరేకంగా తండ్రి నాయన ఎవరు నిలువలేరు తండ్రి నాయన. తండ్రి మీ గొప్పతనంని బట్టి వేలాది స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. తండ్రి నాయన నీ నామం నీ తండ్రి నాయన నమ్ముకున్న వాళ్ళని మీరు నిరుత్సాహపరిచే దేవుడు కాదు తండ్రి నాయన. మేము చేసిన తప్పులు అపరాధములు క్షమించుటకు తండ్రి నాయన పరలోకాన్ని వదిలి తండ్రి నాయన ప్రాణం పెట్టుటకు మా కోసం వచ్చిన దేవుడు తండ్రి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఎటువంటి పాపం మమ్మల్ని మీకు దూరంగా చేయలేదు తండ్రి నాయన. తండ్రి నాయన ఎటువంటి దూతలు కానీ ఎటువంటి శక్తులు కానీ తండ్రి నాయన మీ ప్రేమ నుంచి మమ్మల్ని దూరపరచలేదని మీ వాక్యం చెప్తుంది యేసయ్య. అందులో మేము ధైర్యం తెచ్చుకోగలటకు తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. సర్వ సృష్టిని నీ ఆధీనంలో పెట్టుకున్న దేవ నీ అనుమతి లేనిది ఏది జరగదు తండ్రి నాయన. నీ అనుమతిలో మమ్మల్ని పెట్టుకున్నందుకు తండ్రి నాయన. తండ్రి నాయన మమ్మల్ని నీ వాక్యంతో మేతతో తండ్రి నాయన పోషిస్తూ బలపరుస్తూ నీ వాక్కుతోటి తండ్రి నాయన మమ్మల్ని వర్ధిల్లింపచేస్తున్న దేవుడు కాబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మీ రాజ బాటలో నడుగలటకు కృపను దయచేస్తున్న దేవ మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ. మా దీపాలను వెలిగిస్తున్న దేవా మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ. మా త్రోవలను సరళం చేస్తున్న దేవా మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మా అపోహలను దూరపరిచి తండ్రి నాయన ఉన్న దేవుడవని తండ్రి నాయన నిరూపించుకుంటున్న దేవుడుగాను మా మధ్యలో సంచారం చేస్తూ మాట్లాడుతున్న విధానాలను బట్టి తండ్రి నాయన వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. తండ్రి నాయన భయపడినప్పుడు తండ్రి నాయన అల్ప విశ్వాసం తెచ్చుకున్నప్పుడు తండ్రి నాయన భయపడకని ధైర్యం చెప్పే దేవుడుగా మా మధ్యలో ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మా విశ్వాసంని బలపరచుటకు తండ్రి నాయన తండ్రి నాయన అద్వితీయమైన దేవుడు ఉండి తండ్రి నాయన మా మధ్యలో సంచారం చేస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. అవును తండ్రి నాయన ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు తండ్రి నాయన కానీ మీ ప్రేమ మా పట్ల అపారమైనది తండ్రి నాయన. తండ్రి నాయన ఆకలితో వచ్చిన బిడ్డలను తండ్రి నాయన మీరు తృప్తిపరిచే దేవుడవు తండ్రి నాయన. మీ వాక్యముతోటి తండ్రి నాయన బలపరిచే దేవుడవు తండ్రి నాయన సరిచేసే దేవుడవు తండ్రి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. గొప్ప దేవుడవు తండ్రి మీ గొప్ప ప్రేమతో తండ్రి నాయన ఆప్యాయతో తండ్రి నాయన మీరు పిలుస్తున్న దేవుడవు తండ్రి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మీ సిలువ యాగంని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. దానివల్ల మాకు వచ్చిన రక్షణను బట్టి తండ్రి నాయన వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నీ పవిత్ర ఆత్మ ద్వారా తండ్రి నాయన మమ్మల్ని పవిత్రపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. తండ్రి నాయన ఏ కీడు హాని అపాయం కలగకుండా తండ్రి నాయన దివారాత్రములు మమ్మల్ని కాపాడుకుంటున్న దేవుడు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. కునుకకుండా నిద్రపోకుండా మా అవసరాలన్నీ చూస్తూ తండ్రి నాయన మాకు కావాల్సిన సహాయంని మాకు కావాల్సిన ధైర్యంని మాకు అన్నిటిని తుడుస్తూ తండ్రి మీరు మాతో ఉన్న దేవుడవు కాబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. తండ్రి నాయన మిమ్మల్ని విడువకుండా ఎడబాయకుండా కొనసాగే జీవితాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. తండ్రి నాయన మీ ప్రేమ గొప్పది, మీ త్యాగం గొప్పది, మీ తగ్గింపు గొప్పది తండ్రి నాయన. మిమ్మల్ని చూస్తూ మీ కొరకే బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకుంటూ తప్పులేమనుంటే క్షమించమని వేడుకుంటూ ఈ మమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఇది ప్రార్థన వారి మధ్య వాక్యం కంటెన్ ప్రభావం ధరించిన ప్రభావం తెలుస్తున్నాను వాక్యం కంటెన్ ప్రతి ధరించిన ప్రభావం అదేవిధంగా ప్రభావం ఈ పనులు ఈ గండి ప్రతి పెద్ద ప్రభావం అనుకోని ప్రాథమిక జ్ఞానం ధరించిన ప్రభావం అదేవిధంగా ప్రతి విషయంలో ప్రభావంగా మీకు భయపడే జ్ఞానాన్ని కావాలి ప్రభావం ప్రతి విషయంలో భయపడే ప్రభావం మీ చెప్పిన ప్రభావం ఇది ఆత్మహత్య ప్రభావం నేను వెళ్ళాలి ప్రభావం అటువంటి జ్ఞానం ధరించిన ప్రభావం అదేవిధంగా ప్రభావం అనుభవంలో ప్రతి పెద్ద ప్రభావం ఆత్మ ఫలాన్ని కలిగి ఉండాలి ప్రభావం ఆత్మఫలం కలిగి ఉండాలి ప్రభావం మానవ ప్రభావం కదా సంసారం ప్రతి పెద్ద కలిగి ఉండాలి ప్రభావం కదా ముఖ్యంగా ప్రభావం దేవా ఇదో ప్రభావం ప్రతి పెద్ద ప్రభావం దేవా ప్రభావం కదా ప్రతి ప్రతి ప్రభావం కదా విద్య స్తోత్రం ప్రభావం దేవా ప్రతి విషయాన్ని భయపడాలి ప్రభావం ప్రతి విషయాన్ని భయపడాలి ప్రభావం స్తోత్రం ప్రభావం దేవా అదేవిధంగా ప్రభావం దేవా ప్రపంచంలో ప్రభావం దేవా ఎన్నో ఆత్మలున్న ప్రభావం ఈ ఆత్మ ప్రభావ నశించుకోవడం నశించుకోకూడదు ప్రభావం ప్రతి ప్రభావం ప్రతి ఆత్మ ప్రభావం ఎలా నటించాలో మాకు జ్ఞానం దయచేయండి ప్రభావం దేవా ప్రతి ఆత్మ ప్రపంచం చేరాలి ప్రభావం దేవా నార్మల్గా ప్రభావం చదివించిన కార్యం నిర్మించిన ప్రభావం దేవా అదేవిధంగా ప్రభావం దేవా ఈ సంఘంలో ప్రార్థన ప్రభావం దేవా ఈ సంఘాలను పొందడానికి ప్రభావం దేవా ప్రభావం దేవా ఈ సంఘాన్ని దీవించిన ప్రభావం దేవా ఈ సమయం ఖాతాను దీవించిన ప్రభావం దేవా ప్రభావం దేవా ఈ సంఘ ఖాతా చేయడం మాకు వాక్యంలో ఈ వందనాలు ప్రభావం దేవా ఈ పేరు స్తోత్రం ప్రభావం దేవా ప్రభావం ప్రతి బిడ్డని ప్రభావ దేశం నామాల ప్రభావం దేవా ప్రతి ప్రభావ ప్రపంచంలో దేశం కదా మేము అతిథి బిడ్డలాగా ఉండాలి ప్రభావం దేవా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రభావం మీ కోసం దానికి బిడ్డలాగా ఉండాలి ప్రభావం దేవా ఇక్కడ స్తోత్రం ప్రభావం దేవా నేను వాక్యం కంటే ధరించాలి ప్రభావం దేవా అదే భవిష్యత్తు ప్రభావం దేవా ఎలా ప్రార్థించాలని ప్రభావం దేవా జ్ఞానం మాకు దయచేయండి ప్రభావం దేవా ప్రతి విషయంలో మాకు జ్ఞానం దయచేయండి ప్రభావం దేవా ఎలా ఉండాలి ఈ ప్రపంచంలో ఎలా బతకాలి జ్ఞానం దయచేయండి ప్రభావం దేవా ప్రభావం దేవా ఈ లోక జ్ఞానం ప్రభావం జ్ఞానం కావాలి ప్రభావం దేవానికి వందనాలు ప్రభావం దేవా ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి ప్రభావం ఏస్తున్నామా ప్రభావం దేవా ప్రతి బిడ్డకి ఏస్తున్నామా రక్షణ దయచేయండి ప్రభావం దేవా నీకే వందనాలు నీకే స్తోత్రం ప్రభావం దేవా మా కోసం ప్రాణం పెట్టే ప్రభావం దేవా ప్రభా ఈ వంటి ఈ ప్రభావం స్తోత్రం ప్రభావం దేవా ప్రభావం దేవా వాక్యం మాకు తెచ్చిన వందనాలు ప్రభావం దేవా ప్రభావం దేవా నేను జ్ఞాపకం ప్రభావం క్షమించిన ప్రభావం దేవా ఈ దేవంతానికి స్తోత్రం ప్రభావం దేవా మాకు పెద్ద ఇంటి వెళ్తున్న ప్రభావం దేవా వాక్యం అయితే వాళ్ళని నడిపించే జ్ఞానం మనం తెలియచేయండి ప్రభావ స్తోత్రం ప్రభావం దేవా వేస్తున్నాము ప్రతి ఆత్మ రావాలి ప్రభావం దేవా ప్రభావాన్ని చదివించడం ప్రభావం దేవా మొత్తం చదివించాలి ప్రభావం దేవా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుగు ఏం జరిగింది అంటే అది చరిత్రాన్ని చదివించిన ప్రభావం దేవా ప్రతి విషయంలో ప్రతి విషయం ప్రతి ఏమి ఏ పెట్టే ప్రభావం చేస్తున్నామో జరగాలి ప్రభావం నీకే వందాలు స్తోత్రం ప్రభావం దేవా ప్రభావం ముఖ్యంగా మేము తగ్గించుకోవాలి ప్రభావం దేవా పర్వతాలు ప్రభావం దేవా నువ్వు మాకు తండ్రిగా ఉన్న ప్రభావం దేవా మా కోసం ప్రాణం పెట్టాలి ప్రభావం దేవా ప్రతి ఆత్మ దయచేయడం ప్రభావం దేవా అది భక్తునికి ఏమి చేయడం ప్రభావం దేవా ఆత్మ ఎలా నడిపించాలి ప్రభావం దేవా ఆ జ్ఞానం కావాలి ప్రభావం దేవా మాకు వాక్యం కావాలి ప్రభావం దేవా మాకు ప్రార్థన కావాలి ప్రభావం దేవా మాకు ఆత్మఫలాలు కావాలి ప్రభావం దేవా ప్రభావం దేవా ఇద్దరు ఉన్న ప్రభావం ఏమో ఆశీర్వాదము ఐశ్వర్యము ఆరోగ్యము జ్ఞానం అందించున్నా అని చెప్పి ప్రభావం దేవా అవన్నీ మాకు కావాలి ప్రభావం దేవా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభావం దేవా నీకే స్తోత్రం ప్రభావం దేవా పరిశుద్ధాత్మ దేవా నువ్వు మా హృదయాలు దేవాలయంలో స్థావరం ఉన్నది ప్రభావం దేవా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నది ప్రభావం దేవా ప్రతి విషయంలో మాకు తోడుగా జ్ఞానం ఉండండి ప్రభావం దేవా మా ఎదుట మా వెనకాల నువ్వే ఉన్నారు ప్రభావం దేవా నువ్వే మాకు శక్తి ధైర్యము బలము ప్రభావం జ్ఞానం అన్ని నువ్వే ప్రభావం దేవా ప్రతి విషయంలో తోడుగా ఉన్నది ప్రభావం దేవా ప్రభావ ముఖ్యంగా ప్రభావం దేవా
ప్రపంచంలో ప్రతి ఆత్మ యేసు నామంలో నీ దగ్గర రావాలి ప్రభా నేను దేవా, యేసు నామంలో నీ దగ్గర రావాలి ప్రభా నేను నడిపించండి ప్రభా నేను దేవా, ప్రభా నేను దేవా జీవితాన్ని మహిళ పరిచయాలుగా ప్రభా నేను అద్భుత కార్యం జరిగించండి ప్రభా నేను దేవా, ప్రభా మమ్మల్ని సాక్ష్యం నిలబెట్టండి ప్రభా నేను దేవా, మేము గౌరవించు అందరూ వేయాలి ప్రభా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు ప్రభా నేను అద్భుత దేవుడని మేము చెప్పాలి ప్రభా, మీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా, మమ్మల్ని సాక్షిగా నిలబడడానికి ఉన్నాం ప్రభా నేను ఉన్నాం ప్రభా, ప్రభా ముఖ్యంగా ప్రభా వారిని తగ్గించుకున్న ప్రభా నేను దేవా, ఈ నామాన్ని ఇస్తున్నాం ప్రభా నేను దేవా, ఈ నామాన్ని చేసుకుని ఏ ఉన్నారు ప్రభా, నా తండ్రితో ప్రతి బిడ్డ ఉన్నారు ప్రభా నేను దేవా, పరిశుద్ధుడు 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 దేవదూతులే కాకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నా దేవుడు గొప్పవారి పరిశుద్ధానికి కొలిగారు ప్రభా నేను దేవా, నీకు వందాలు ప్రభా ప్రతి ఆత్మని ప్రపంచం ఎక్కడ ఉన్నా రక్షించండి ప్రభా నేను దేవా, నది దిక్కులో ఉన్న ప్రభా నేను దేవా రక్షించండి ప్రభా నేను దేవా, ఇవే చదివించిన ప్రభావంలో ఏ భాగంలో సమస్తము చూసి ఉండగా ప్రభా నేను దేవా, ఏ విధంగా రక్షించుకోకుండా ప్రభా దేవా ఈ తండ్రికి భక్తిత్వం మీకు పొందాలి సభ ఈ స్తోత్రం ప్రభా నేను దేవా, ముఖ్యంగా ప్రభా ప్రతి బిడ్డ ప్రభా ఇది తగ్గాలి ప్రభా నేను దేవా, ప్రభా నీ మాట లోపడి జ్ఞానం మాకు కావాలి ప్రభా నేను దేవా, ప్రతి విషయం నీకు భయపడే జ్ఞానం కావాలి ప్రభా నేను దేవా, దాని బట్టి కోరుకుని ప్రభా నేను దేవా, నేను తగ్గించుకుంటూ ప్రభా నేను దేవా, ఈ నామాన్ని ఇచ్చేట్టు ప్రభా నేను దేవా, త్వరలో మా కోసం రాబోతున్న ఎదురైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. వైభోటలుగా పోసుకుని మీ వాక్కునే వాక్కుని ఆహారాన్ని యొక్క హృదయాలను భద్రపరచుకోవడానికి వాక్కుపరమే వాక్కుని ఆహారం దయచేసి ఇజ్రాయెల్ ప్రజలతో ఎంతో నా సూర్యనాన్ని ఆ విధంగా బతకాలండి అదే విధంగా ఆహారాన్ని సీరియస్గా వాక్యం వినాలి ఇలాంటి చేయించండి తప్పించండి తండ్రి ఈ పరిశుద్ధానికి దృష్టి వేసిన ఆత్మ వాహన ప్రాబ్లమే వాటిని ఆహారం వాటిని ఎదుర్కొనే వరాన్ని వాక్యం మీ చేతి సహాయించండి మీ పరిశుద్ధాత్మక వివరించండి ఈ వాక్యం దీవించి ఆస్వాదించిన ఈ సంఘం అభివృద్ధి చెందిన సహాయం చేయండి అయ్యా నీకే స్తోత్రం తీసుకున్నాను ప్రపంచ వ్యాప్తిని సహాయం చేయండి ప్రభావ ప్రతి బిడ్డలను మీరు ప్రభావ అద్భుత కార్యాలను జరిగించండి స్తోత్రం మీ యొక్క అద్భుత కార్యాలు ప్రభావ ఇస్తున్నట్టు తండ్రి సంఘం అంటే ప్రతి వ్యాపించండి అయ్యా అయ్యానికి స్తోత్రం తండ్రి స్తోత్రం జ్ఞాపకం చేసుకున్నట్టు జీవవాక్యాలతో ప్రవర్తించండి ఇంకా ఆహారం పొదుగా ఉన్నట్టు మీ పాలుగా పిల్లలుగా ఉన్నట్టు పెద్దగా సహాయం చేయండి అయ్యా నీకే స్తోత్రం ప్రభావ నా కొడుకులో వస్తున్న ప్రభావ రాష్ట్రం జ్ఞాపకం చేసుకున్నట్టు అయ్యా వాక్యం ఈ దేవదూతలుగా త్వరగా మా వచ్చి తీసుకొస్తున్నాను సహాయం సహాయం చేయండి ప్రభావ మధ్య మా మధ్య ఇంకా ప్రభావ వేసే ఇంకా లింగం కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు వారిని ఏ ఇబ్బంది చేత రాలేకపోయారు ప్రభావ వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు దాన్ని వేసి వందనాలు ప్రభావ మాలో ఉన్న బలహీనతలు తీసివేసి మీ వాక్యం ఆహారం ద్వారా ప్రభావం వాళ్ళు తీసుకున్నట్టు మీ మధ్యన ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు మీకు స్తోత్రం
కొనియాడుతున్నాం తండ్రి. నీకే స్తోత్రం తండ్రి ప్రభా. ప్రభా మేము నృత్యాలను అయ్యా నీకు స్తోత్రం తండ్రి. వాక్యం ప్రభా మా దగ్గరికి పంపించిన జీవాహారం నీ వచ్చిన పెట్టాను తండ్రి. తండ్రి ఆత్మఫలాలు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి సంఘంలో ప్రతి ఒక్కరు ఆత్మఫలం ప్రతి ఒక్కరి సంస్థలు ఆత్మఫలాలు పరిశుద్ధానికి ప్రార్థన చేసే ప్రార్థన చేసే శక్తిని ఈ సంఘంలో ఇక్కడ వచ్చిన ప్రభావం దేవుడు హృదయాలు చూసే బలపడుతున్నది వాక్యమైన బలపడుతున్నది మేతగల వచ్చి ప్రతి బిడ్డని దీవించి ఈ కావులు దయచేయాలి వత్సకాలంలో సహాయం ఎంతో మంది నడిపించండి నడిపించండి ఈ బాధ్యతలను తప్పించండి. దేశంలో ఎంతో మంది రక్షణ ఈ రక్షణ దయచేయాలి. దేశ నాయకుల ముందు కార్యం చేస్తుంటారు. ఈ దినంలో ఎంతో మంది భాగ్యం ఈ జీవితంలో మా పేరు ఉండే విధంగా ప్రభావ ఈ క్రీస్తు మహిమ పరిచయం ప్రభావ విస్తరించిన సహాయం చూడండి. క్రీస్తు మహిమ పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీ జీవితంలో దీపించబడాలని అది నేనే అని చెప్పుకుంటున్నాను. వాళ్ళపై నేనే చెప్పుకుంటాను. నేనే అని చెప్పుకుంటున్నాను. పరిశుద్ధానికి జ్ఞాపకం చేసుకున్న ప్రభావ జ్ఞాపకం చేసుకున్నట్టు ఆత్మగా దయచేసుకోవాలని అభిషేకం ప్రతి దాత్మలో పరిశుద్ధుడు మా తండ్రి మాత్రం విశ్వసిస్తున్నాం. జగరమైన తండ్రి గొప్ప దేవాలు తండ్రి మీ ఘనమైన నామాలను పిలిచి ప్రభావ సహాయపడుతూ వచ్చారు ప్రభావి పని పరిశుద్ధ వాక్యం మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభావితంగా ఇది చేసుకొని ఘనమైన నామాన్ని గణపరిచే మాకు దయచేస్తున్న తండ్రి. అయ్యా మీరు ఉన్న సమయంలో కూడా మీరు సహాయపడాలని రాస్తున్నాం. బట్టి క్షేమంగా తీసుకొచ్చినందుకు మాత్రం స్తోత్రం చేసుకున్నారు తండ్రి. తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి. ఆత్మ చేత మీరు బలపరిచిన బొమ్మలానే మాకు కావాల్సిన అందించిన తండ్రి మాకు అర్థమై యేసు క్రీస్తు శక్తి గారి నామలో ప్రార్థించి వేడుకొచ్చిన అన్న పరమ తండ్రి.
విద్యాభ్యాసంలో 8వ అధ్యాయం నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని చేత నిత్యము ఆశీర్వదించబడుట అనేటువంటి మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకున్నాం. దేవుని చేత నిత్యము ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని చేత నిత్యము ఆశీర్వదించబడాలి అంటే ఈ 2018 సంవత్సరం అనేటువంటి సంవత్సరాన్ని ఒక దయాకిరీటంగా ప్రభు మనకు అనుగ్రహించాడు. జనవరి 1వ తేదీ నుండి ఈ డిసెంబర్ మాసం 28వ తేదీ వరకు కూడా మనం అందరినీ కూడా మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఆయన నామం మహిమార్థంగా నడిపిస్తూ వస్తున్నాడు. ఎందుచేత అనగా దేవుని చేత మనం దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. గత 2017వ సంవత్సరంలో ఏ దేవుడైతే మనల్ని ఆశీర్వదించాడో అదే దేవుడు 18వ సంవత్సరంలో కూడా మనల్ని ఆశీర్వదించాడు. మరలా అదే దేవుడు రాబోతున్నటువంటి సంవత్సరం, నూతన సంవత్సరం 19వ సంవత్సరంలో కూడా దేవుడు మనం దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయబోతున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు వైపున 128వ కీర్తన 5వ వాక్యం ప్రకారంగా ఆయన సియోనులో నుండి ఆశీర్వదించేటువంటి దేవుడని దేవుడు తన వాగ్దానాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10వ వాక్యంలో ఉన్నటువంటి 2వ మాటను చూస్తే నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నువ్వు చేయు ప్రతి ప్రయత్నంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తానని తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎదిగిస్తానని దేవుడు మన దేవుడి పేరే వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చేటువంటి దేవుడు. ఉదాహరణకు మనం గమనించినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం మనకు కనిపిస్తున్నాడు. అబ్రహాం యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను చూపించే దేశానికి, నేను చూపించే ప్రాంతానికి, నేను వెళ్ళమన్నటువంటి స్థలాన్ని వెళ్ళినట్లయితే నీ సంతానం నిష్కరేణుల వలె నేను విస్తరింప చేయబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను, దీవించబోతున్నానని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. ఏ దేవుడైతే ఒక వ్యక్తిని వాగ్దానం చేస్తాడో అదే సమయంలో కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు, కమాండ్ చేస్తాడు. మొట్టమొదటి దేవుడు ప్రామిస్ ఇస్తాడు మనకి, నేను అది చేస్తాను అని. అయితే చేయడానికి దేవుడు రెండవదిగా ఒక కమాండ్ చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ఈ రీతిగా ఉంటే నేను ఈ రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఈ విధంగా 2018వ సంవత్సరంలో ఉన్నావు కాబట్టి నీ కుటుంబం 2019వ సంవత్సరంలో ఈ రీతిగా ఉంటే, ఆ విధంగా ఉంటే నీ కుటుంబాన్ని నేను దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే వాగ్దానము, అదే ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశాన్ని కలుగు చేసినటువంటి మన దేవుడు ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. 18వ సంవత్సరం నుండి 19వ సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న మన వ్యక్తిగతమైన జీవితాలకి, మన బిడ్డలకు, మన కుటుంబానికి, మన సంఘానికి నీవు వ్యక్తిగతంగా కానీ, నీ బిడ్డల పరంగా కానీ, నీ కుటుంబ పరంగా కానీ, సంఘ పరంగా కానీ సమస్త జనముల కంటే కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటున్నాడు. అదే సమయంలో దేవుడు అంటున్నాడు, ఇక్కడ చూసి 28వ అధ్యాయం 1వ వాక్యంలో యెహోవా మాట శ్రద్ధగా విని దానిని అనుసరించి నువ్వు నడిచినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినటం మాత్రమే కాకుండా విన్నటువంటి వాక్యాన్ని రెండవది మనం ఏం చేయాలంటే అనుసరించి నడవాలి. ప్రియ సహోదరి సహోదర,
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినాలి, రెండవదిగా వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఇది ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. కానీ దేవుని యొక్క వాగ్దానం చేస్తే, నేను నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వారా నిత్యము కుటుంబము ఆశీర్వదించబడాలని, నిత్యము కుటుంబము దీవించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా నిత్యము దేవుని చేత మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత నిత్యము దీవించబడాలంటే, దేవుని చేత నిత్యము అభివృద్ధి చెందాలంటే మొదటి లక్షణం ఏంటంటే నిత్యము దేవుని ప్రేమ కలిగి జీవించడం. పాయింట్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడింది, చాలా కాలం కిందట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నా కృప చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మానవుని శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు మానవుని శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడంటే, దేవుని యొక్క ప్రేమ నిబంధన లేనటువంటిది, దేవుని ప్రేమ షరతులు లేనటువంటిది, దేవుని ప్రేమ అద్దులు లేనటువంటిది, దేవుని ప్రేమ అవసరం లేనటువంటిది. మీరు ఈ రీతిగా ఉంటేనే నేను ప్రేమిస్తానని దేవుడు మనల్ని అనడు. కానీ ఈ 2018వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ మాసం 28వ తేదీ వరకు కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో తన బిడ్డలను, తన ప్రజలను, తన జనాంగాన్ని, తన స్వాస్థ్యాన్ని తాను ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చూసి ఆయన ఎంతగానో మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు ఎందుకు చేతనగా సమస్త జనముల కంటే కూడా హెచ్చించాలని, సమస్త ప్రజల కంటే కూడా హెచ్చించాలని దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి సంగతి అన్నమాట. పెద్ద చర్చి ఉంది లండన్ పట్టణంలో. అయితే ఆ చర్చిలో అన్ని కూడా బెంచీలో ఉంటాయి అన్నమాట. బాల్కనీ, తర్వాత 2 కేటగిరీలు ఉంటాయి, బాల్కనీ కేటగిరీ, కింద చైర్స్ అనమాట. ఈ 2 కేటగిరీలో మొదటి కేటగిరీలో లాస్ట్ బెంచీలో ఒక తల్లి గారు వచ్చి ఎప్పుడు కూర్చుంటూ ఉండిద్ది అనమాట. ఆమె యొక్క బట్టలు మాసిపోయిన బట్టలు, తలంతా కూడా సిగ్గుగా ఉంటుంది, తల సరిగా దూకోదు. మరి పాత పడిపోయినటువంటి బట్టలు వెనక వైపున ఉన్నటువంటి చైర్లో కూర్చుని ప్రతి ఆదివారం ప్రతి చర్చి యాక్టివిటీలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండిద్ది అనమాట. ఈ విధంగా ఉంటున్నప్పుడు ఆ చర్చికి వచ్చేటువంటి వాళ్ళందరూ దశమ భాగాల్లో కవర్లు పెట్టిస్తారు. ఒకడు వారం ఇస్తే ఒకడు వారం. కానీ తల్లి గారి కవర్ మాత్రం ప్రతి నెల ఫస్ట్ సండే ఆ యొక్క మందిరంలో ఇస్తూ ఉంటుంది. పాస్టర్ గారు చర్చి పెద్దలు గమనిస్తా ఉన్నారు. ఈ విధంగా ఒక రోజున అమెరికా దేశంలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద దైవ సేవకుల్ని ఇంగ్లాండ్ లండన్ పట్టణం చర్చి వాళ్ళు, మెథడిస్ట్ చర్చి వాళ్ళు పిలిచారు వాక్య పరిచర్యకి. అప్పుడు ఈ లండన్ పట్టణంలో ఉన్న మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఏమని అనౌన్స్ చేశారంటే, మన స్పీకర్ గారు లాస్ ఏంజల్స్ పట్టణం నుండి మరి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ రాబర్ట్ గారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్ కి ఎవరు కారు పంపిస్తున్నారు మీలో నుండి అని చేతులు ఎత్తండి అన్నప్పుడు దాదాపుగా 39-40 మంది కుర్చీలు పైకి ఎత్తారు. మా కారు పంపిస్తాం, మా కారు పంపిస్తాం. వెంటనే ఈ 39-40 మంది చేతులు ఎత్తితే, ఈ చేతులు ఎత్తిన వాళ్ళు ఈ ముసలాం కూడా ఉందన్నమాట. అందరూ కూడా తల వెనక్కి తిప్పారు. తిప్పినప్పుడు ముసలాం మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, తల సరిగా దూనటువంటి వ్యక్తి, ఆమెను చూసి కొంతమంది అసహించుకునే వాళ్ళు ఆ మందిరంలో ఇట్లా ఉన్నారు. ఉంటున్న సమయంలో వెంటనే పాస్టర్ గారు అన్నాడు, రేపు ఆదివారం నాడు మీ 40 మంది చేతులు ఎత్తిన వాళ్ళు మీ కారులు తీసుకురండి అన్నారు. వెంటనే ఆ మరుసటి ఆదివారం 40 మంది కూడా వారి కారు లైన్ లో పెట్టారు. స్పీకర్ ని ఎవరి కారులు ఎక్కించుకురావాలి, ఏ కారు మంచి కారు అనేది పాస్టర్ గారు, చీఫ్ పాస్టర్ గారు ఫైండ్ అవుట్ చేస్తారు. చూస్తే ఈ 40 కారులో ఏ ముస్లాం అయితే పాత బట్టలు వేసుకుందో, ఏ ముస్లాం అయితే తల సరిగా దూకోకుండా ఉందో ఆ ముస్లాం కారే హైయెస్ట్ కార్ అంటే మన రేటు ప్రకారం అయితే ₹1,50,00,000 కారు. వెంటనే పాస్టర్ గారు ఆమెను పిలిచి పులిపేట దగ్గరికి అడిగాడండి, అమ్మ నీకెంత డబ్బులు ఎక్కడి, ఏ విధంగా నీకు జీవిస్తున్నావు, అసలు నువ్వు ఎవరివే ఏమిటని మొత్తం అడిగినప్పుడు ఆయన చెప్పిందంట, అయ్యా నేను కన్నప్పుడు లేని స్థితిలో ఉన్నాను. ఇంకా బైక్ మెకానిక్లు కార్లు బాగు చేస్తూ ఉంటే మడ్డాయిలు ఉండిద్ది, ఆ మడ్డాయిలు షాపుకు నేను తిరిగి ఆ మడ్డాయిల గూరినేస్తారు. ఆ మడ్డాయిలు మొత్తాన్ని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పైపులో ఇక వాటి డ్రమ్ములో నిల్వ చేసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బులతో ప్రతి నెల కూడా 20% నేను వచ్చిన లాభంలోని మందిరానికి దశమ భాగం ఇస్తున్నాను.
నేను ఇస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున నాకు దాదాపుగా 59 కోట్ల ఆస్తిని దేవుడు ఇచ్చాడు. దానిలో భాగంగా నేను ఈ కారు కొనుక్కున్నానని చెప్పినప్పుడు ఆ సంఘం అంతా కూడా ఎంతో ఆశ్చర్యపడిపోయారంటే. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను సమస్త జనముల కంటే దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. 19వ సంవత్సరంలో 2018లో నుండి 19వ సంవత్సరానికి మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని ప్రభు తీసుకుని వెళ్ళబోతున్నాడు. అయితే సమస్త జనముల కంటే మనం హెచ్చించబడాలి, దీవించబడాలంటే దేవుడు 2 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఒకటి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. 2, విన్నటువంటి వాక్యాన్ని అనుసరించాలి, లోబడాలి, విధేయత చూపాలి. ఎప్పుడైతే ప్రభు ఆ విధంగా చెప్పాడో వెంటనే దేవుని యొక్క వాక్యంలోని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు ఆ విధంగా మాట్లాడుతాడు? ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఒక కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తుంటే ఆ బిడ్డల్ని గర్దిస్తారు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తే శిక్షిస్తారు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తే ఒక దెబ్బ కొడతారు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తే అనేక రీతిలుగా వారిని శోధిస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయకాలంలో ఉపవాస ప్రార్థన కూడికలో ఆ దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేను సహాయం చేయాలని. ఎందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేను దీవించాలని. ఎందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ జీవితం బాగుపడాలని. ఎందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ కుటుంబాన్ని ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి ఎదిగించాలని. 121వ కీర్తన 2వ వాక్యంలో రాయబడింది, భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా వలనే నాకు సహాయం కలుగును. హల్లెలూయా. భూమి ఆకాశాన్ని కలుగు చేసినటువంటి దేవుని ద్వారానే దేవుడు మన సహాయం చేసే తండ్రిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మొట్టమొదటిగా దేవుని ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు ఆ విధంగా మనం ఆస్వాదించబడతాం, దీవించబడతామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 2వ మాటను చూస్తే దేవుని వాక్యమును ధరించుకొనుట. మన శరీరం మీద ఎట్లా బట్టలను ధరించుకుంటున్నామో, వస్త్రాలను ధరించుకుంటున్నామో, వస్త్రముల చేత మన శరీరాన్ని ఎట్లా కప్పుని అలంకరించుకుంటున్నామో, దేవుని వాక్యం కూడా మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవుని వాక్యం కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యం కూడా మన మనసులో నిత్యము ఉన్నప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే మంచి ఒక డైరెక్షన్, మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదర, అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 7-8 వాక్యాలు కూడా ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8 వాక్యాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించడు. దేవుని వాక్యం మనం చూస్తే దేవుని వాక్యమును దీవారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించడము. 18వ సంవత్సరంలో నుండి మనం 19వ సంవత్సరానికి కొన్ని దినాల్లో వెళ్ళబోతున్నాం, ప్రవేశించబోతున్నాం. అయితే 2వదిగా దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి. మన శరీరంలో రక్తము ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుందో, శరీరంలో నీరు ఏ విధంగా ఉంటుందో, దేవుని వాక్యం కూడా మన మనసులో, మన హృదయంలో, ఆలోచనలో, తలంపులో ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యమే మనల్ని సరి అయిన త్రోవలో నడిపిస్తుంది. ఆ వాక్యమే మనల్ని కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా నడిపించేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని యెహోవా దేవుడు అంటున్నాడు మోషేకి తెలియపరుస్తున్న మాట, నీవు శ్రద్ధగా వినాలి. ఇశ్రాయేలు సర్వ సమాజానికి కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినమని తెలియపరచు మోషే అని అంటున్నాడు. అంటే వాక్యాన్ని అనేక మంది వింటారు, టీవీలో వార్తలు వస్తూ ఉంటాయి, అనేక మంది వింటాం. కానీ వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు. విన్నది ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తాం. కానీ నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే ఆ ఇన్సిడెంట్ కానీ, లేక ఆ యొక్క దృశ్యాన్ని కానీ, ఆ యొక్క సాక్ష్యాన్ని కానీ, అక్కడ చెప్పిన వార్తలు కానీ వెంటనే నీ మనసులో, హృదయంలో పదిలిపరుచుకుని నలుగురిని చెప్పగలుగుతాం.
శ్రద్ధగా వినలేదు అనుకోండి, ఇతనికి మనం చెప్పలేము. కానీ దేవుడు అంటున్నాడు 147వ కీర్తన 15వ వాక్యం చూస్తే, యెహోవా వాక్యము బహు వేగంగా పరిగెత్తుకొని వచ్చును. హల్లెలూయా. దేవుని వాక్యము బహు వేగంగా పరిగెత్తుకొని వస్తుంది నేటి దినాన ఒక వ్యక్తి దగ్గరికి. దేవుని వాక్యము బహు వేగంగా చిన్న బిడ్డల దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది నేటి దినమందు. దేవుని వాక్యము యవన బిడ్డల దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది నేటి దినమందు. దేవుని వాక్యము కుటుంబం దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. ఎందుకు చేతనగా 147వ కీర్తన 3వ వాక్యంలో రాయబడింది, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. గుండె చెదిరిన జీవితాన్ని బాగు చేసే దేవుడు కాబట్టి దేవుడు వాక్యమైనాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారంగా, యోహాను సువార్త 1:14 ప్రకారంగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసిస్తున్నాడు. కాబట్టి వాక్యమైనటువంటి దేవుడు తన వాక్యం ద్వారా మనం దర్శిస్తూ ఉంటాడు. ఆ వాక్యం ద్వారా మనం బలపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యం ద్వారా నెమ్మది సమాధానం ఇస్తాడు. 119వ కీర్తన 50వ వాక్యంలో రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయొచ్చు. 119వ కీర్తన 28వ వాక్యం 2వ భాగంలో రాయబడింది, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. హల్లెలూయా. దేవుని వాక్యము మనం ధరించుకున్నప్పుడు ఆ వాక్యము శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యము ఆశీర్వదకరమైన మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యము తిన్నని మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యము మంచి మార్గంలో నడిపిస్తుంది. కానీ చెడు మార్గంలో కానీ, వంకర మార్గంలో కానీ, దుష్ట సాంగత్య మార్గంలో కానీ ఆ వాక్యము నడిపించదు ప్రియ సహోదరి సహోదర. కాబట్టి దేవుని లేఖనాల ప్రకారం మొట్టమొదటిగా దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలి. రెండవది దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి. మూడవదిగా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవునితో మాట్లాడాలి అని లేదు, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూషన్ టెన్స్ అనమాట. అంటే అది జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ, ప్రతిరోజు అది జరుగుతూ ఉండాలి. ఉదాహరణ సైన్స్ ప్రకారం చూస్తే మానవిక జీవితంలో గాలి పీల్చాలి, అదే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ వదిలేసేయాలి. ఆక్సిజన్ అనేటువంటి గాలిని మనం లోపల పీల్చుకుంటేనే మనం బ్రతుకుతాం. మనలో ఉన్నటువంటి చెడు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి గాలిని కిందకి వదిలేస్తే మానవుడు బ్రతుకుతాడు, నరుడు. అట్లనే దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో కూడా జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే ప్రియ సహోదరి సహోదర, ప్రతి రోజు కూడా మనం యోగ్యులుగా ఉండాలంటే, క్షేమకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, ప్రభువులో మనం నిలబడాలంటే. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు 21వ కీర్తన 8వ వాక్యంలో, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే చక్కగా లేచి నిలబడుచున్నాము. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న భక్తిహీనులైతే, ఈ లోకంలో ఉన్న లోకానుసారమైన మనుషులైతే కృంగిపోయి నేల మీద పడి ఉన్నారు. మనమైతే లేచి చక్కగా నిలబడుచున్నాం. అది దేవుని యొక్క మహాకృప. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి నిలబడుతున్నాం. దేవుని వాక్యాన్ని ధరించుకుంటున్నాం కాబట్టి దేవుడు మనం నిలబెడుతున్నాడు. మూడవదిగా ఆ దేవునితో మనం మాట్లాడటం ప్రారంభించాలి. దేవునితో మాట్లాడటంటే ప్రార్థన చేయటం. మనకు వచ్చిరాని ప్రార్థన అయినా, మనకున్నటువంటి అవసరతలను బట్టి, మనకున్న అక్కలను బట్టి, మన ముందున్నటువంటి సమస్యలను బట్టి, మన ముందున్న శోధనను బట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి మనం మొరపెడుతూ ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియ సహోదరి సహోదర. అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు కదా యోహాను సువార్త 14:14లో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని పేరట యేసయ్య నామములో, దేవుని నామములో మనం ఏం చేయాలంటే అడగాలి ప్రియ సహోదరి సహోదర. ఎప్పుడైతే ఆ రీతిగా మనం అడుగుతామో, మొదట యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వాక్యాల్లో రాయబడింది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ దేవుడు మనవి ఆలకిస్తాడు. దేవుని బట్టి మనకి ఏం వస్తుందంటే ధైర్యం వస్తుందండి. దేవుని బట్టి మనకు ధైర్యం వస్తుంది. ఈ ధైర్యాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. దేవుడు లేకపోతే మనం ధైర్యాన్ని కోల్పోతాం. దేవుడు లేకపోతే మనలో పిరిగితనం వస్తుంది. దేవుడు లేకపోతే మనలో నిరుత్సాహం వస్తుంది. దేవుడు లేకపోతే మనం కృంగిపోతూ ఉంటాం. దేవుడు లేకపోతే మన సంతోషం ఉండదు. దేవుడు లేకపోతే మన సమాధానం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు కదా, దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి? దేవుని ఇష్ట ప్రకారంగా, దేవునికి అనుకూలంగా, దేవుని చిత్త ప్రకారంగా ఏది అడిగినా కానీ దేవుడు మనవి ఆలకిస్తాడు ప్రియ సహోదరి సహోదర. కానీ మూడవదిగా మనం సమస్త జనముల కంటే
నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనతో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మూడో లక్షణం ఏంటంటే దేవునితో మనం మాట్లాడేటువంటి అనుభవానికి. ఇప్పటి వరకు 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా, 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా, అర్ధగంట చేస్తున్నా, రాబోతున్న నూతన సంవత్సరంలో ఎక్కువ సమయం ప్రభుతో గడపడానికి, ఎక్కువ సమయం దేవునితో గడపడానికి అట్టి విధమైన అవకాశాన్ని, అటు విధమైన సమయాన్ని నువ్వు ప్రభుకి అప్పగించినప్పుడు దేవుడు వెంటనే నేను దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 4వ మాట ఇక్కడ మనం చూసినట్టయితే దేవునితో సహవాసం చేయుట. దేవునితో మన జీవితంలో 4వ మాట, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబాలు దీవించబడాలన్నా అనుదినము అనుక్షణం కూడా మనం ఏం చేయాలంటే ప్రియ సహోదరి సహోదరా, దేవునితో స్నేహం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. హల్లెలూయా. ఎవరితోనండి? దేవునితో సహవాసం. మొదటి మాట దేవుని ప్రేమ కలిగి జీవించాలి, రెండవది దేవుని వాక్యాన్ని ధరించుకోవాలి, మూడవది దేవునితో మాట్లాడాలి, 4వదిగా దేవునితో సహవాసం చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు తెలియపరుస్తున్నారు. సహోదరులారా ప్రతి మనుషుడు కూడా మీరు ఏ స్థితిలో నుండి పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో మీరు సహవాసం కలిగి ఉండాలి. ఉదాహరణ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి యవనస్తుల మధ్య ఉన్నటువంటి పరిశుద్ధుల స్నేహము, పరిశుద్ధుల సహవాసం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే వారి పరిశుద్ధుల స్నేహం ఉన్నారో, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నారు, ఈ సహవాసాన్ని బట్టి వారికి ఒక శ్రమ వచ్చింది. అదేమిటంటే బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా హతమార్చమని. ఆ చట్టం లేక శాస్త్రం వచ్చినప్పుడు వెంటనే దానియేలు గురించి వచ్చినప్పుడు దానియేలు ఏం కోరాడంటే ప్రార్థన సహాయాన్ని కోరాడండి. హల్లెలూయా. తన ఇంటికి, తన భూమికి వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి 3 స్నేహితులు రూమ్కి వెళ్ళయ్యా, ఆజ్ఞ ఈ రీతిగా బయలుదేరింది కాబట్టి ఈ ఆజ్ఞ కొట్టివేయబడాలి, ఈ రాత్రి ప్రభు కలను కల యొక్క మర్మాన్ని మనకు బయలుపరచాలి, మీరు ప్రార్థించండి, నేను ప్రార్థన చేస్తానని దానియేలు తన ఇంటికి వెళ్ళి మేడ గది ఎక్కి రాత్రి ప్రార్థన చేసినప్పుడు ప్రభు కలను కల యొక్క మర్మాన్ని బయలుపరిచినట్టుగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. పరిశుద్ధుల సహవాసం. నేటి దినమందు, ఈ అంచి దినాల్లో, నేటి దినమందు ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో పరిశుద్ధుల మధ్య ఉండాలంటే సహవాసం ఉండాలి. మనం అందరం కూడా ఒక కుటుంబం. హైదరాబాద్ సంఘం ఉదాహరణ చెప్తాను. మనకి అనిల్ తెలుసు మీకు, మన మీటింగ్స్ లో కూడా ఆ రోజు వాక్యం చెప్పడం మన దగ్గర బ్యాంక్ కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. మరి తాను ఎక్కడో చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర నుంచి మాకు నాగార్జున సాగర్లో ఏపీఆర్ డిగ్రీ కాలేజీ రెసిడెన్షియల్, ఏపీఆర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, తర్వాత మరి సోషల్ వెల్ఫేర్ కాలేజీ, పీటీసీ స్కూల్ అని అన్ని ఇన్స్టిట్యూట్స్ రెసిడెన్షియల్ స్టేట్ వైడ్ గా అక్కడే ఉన్నాయి. 4 పెద్ద ఇన్స్టిట్యూట్స్, దాదాపుగా 6,000-7,000 మంది స్టూడెంట్స్ ఉంటారు సాగర్లో. అలాంటి వారిలో ఒక వ్యక్తిగా ఈ అనిల్ అనేటువంటి వ్యక్తి హిందూ కుటుంబంలో పుట్టాడు. అయితే తన యొక్క కుటుంబంలో ఎవరు కూడా మారు మనసు లేదు, బాప్టిజం లేదు, ప్రభు మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు. అయితే ఇక సాగర్ లో ఉన్న డిగ్రీ కాలేజ్ నుండి ఒక 40 మంది స్టూడెంట్స్ మన చర్చికి వస్తారు, సాగర్ చర్చికి. అట్లానే జేసీ అంటే జూనియర్ కాలేజీ కూడా 30 మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కానీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ఈ విధంగా వస్తున్నటువంటి వారిలోనే అనిల్ అనేటువంటి వ్యక్తి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మొట్టమొదటి తన స్నేహితుడి ద్వారా మన చర్చికి వచ్చాడు. వాక్యం చెప్తున్నప్పుడు మారు మనసు పొందాడు. నేనే కృష్ణానదిలో బాప్టిజం ఇచ్చాను, ప్రభు వల్ల చేయవేస్తున్నాడు. మొట్టమొదటి నాతో పాటు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, పగలు రాత్రి. లాస్ట్ ఇయర్ 21 రోజులు ఉన్నాడు. మొన్న కూడా 21 రోజులు ఉపవాసం ఉంటాను పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసి డేట్ చెప్పని ఇక్కడ ఉండి నాకు ఫోన్ చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు 1వ తేదీ ఉంటుంది, 21వ తేదీ వరకు నవంబర్ మాసం ఉన్నామని ప్రభు బయలుపరిచాడు. ఆ రీతిగా మా ఇంటికి వచ్చి ఇంట్లో నుండి ఉపవాసం ప్రార్థన చేశాడు. 21 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 రోజులు భోజనం చేశాడు, బాగానే ఉన్నాడు. 4వ రోజు 25వ తారీఖు నవంబర్ ఆదివారం వచ్చింది. సాగర్ మరి మెయిన్ చర్చిలో వాక్యం చెప్పించిన వాక్యం బాగా చెప్పాడు. డిగ్రీ కాలేజీలో బైబిల్ స్టడీ సాయంకాలం 4 గంటలకి డిగ్రీ కాలేజ్ పిల్లలకి బైబిల్ స్టడీ తీసుకున్నాడు. నేను వేరే ఊర్లో కొత్తగా సంఘం కట్టడానికి ఆ ఊరికి నేను వెళ్ళాను. వచ్చేదానికి మరి కొడుకులు ఉన్నాడు, పాజిటివ్ గారు చెప్పింది 8 గంటలకి కడుపులోకి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నాడు, తగ్గింది, నిద్రపోతున్నాడు, అన్నం లేదని లేపిన తిరుమల పాస్టర్ గారు అన్నాడు.
తెల్లవారుజామున 5 గంటలకి మరలా కడుపులో నొప్పి వచ్చిన పాస్టర్ గారు నన్ను లేపాడు. లేపినప్పుడు వెంటనే నేను ఇక్కడ ఉన్నాడు బ్రదర్ అబ్రాహాన్ని పిలిచి, బైబిల్ నాకు ఇక జట్లేసి ఏళ్ళంత లావును వాసిపోయి నేను ఒక వారం రోజులు చాలా బాధపడుతున్నాను ఈ కుడి చేతితో ఏలుతో. అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లి లోకల్లో ఉన్నటువంటి ఆరంపేట దగ్గర మెడిసిన్ చేస్తే అక్కడ ఏమి కూడా తగ్గలేదు అనమాట. అక్కడి నుండి బయలుదేరి మళ్ళా మాకు దగ్గరలో ఉన్నటువంటి మార్చిల్ అనేటువంటి ప్రాంతానికి అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత మరి కొంతకాలం నుంచి అంటే దాదాపు ఒక 3 hours 4 hours ఉంచిన తర్వాత అక్కడ ఇంకా తగ్గట్లేదని చెప్పేసి మళ్ళీ గుంటూరు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. గుంటూరులో 3.5 రోజుల నుంచి అక్కడ 40,000 రూపాయలు బిల్ అయినాక ఆ డాక్టర్ గారు చేతులు ఇచ్చేసాడు. సాయంకాలం 3:30 గంటలకి నా దగ్గర 30,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అక్కడ బిల్ కట్టడానికి. వెంటనే డాక్టర్ గారు అన్నాడు, మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే బాబు చనిపోవచ్చు, హార్ట్ బ్రీతింగ్ అనేది ఎక్కువైపోతుంది, మీరు నిర్ణయం తీసుకోండి అన్నాడు. గుంటూరులో మరి పెద్ద హాస్పిటల్ ఇంకా పెద్ద హాస్పిటల్ అంటే లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నడిపిన బట్టి పాస్టర్ జోసఫ్ పాస్టర్ గారు ఫోన్ చేశాను. మరి సుధాకర్ బ్రదర్ అని మనకి ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు, వాళ్ళకి ఫోన్ చేశాను ఇమ్మీడియట్ గా ఇక్కడ తీసుకురామన్నారు. వెంటనే ఇక్కడ తీసుకురావడానికి ధైర్యం చాలా, మధ్యలో చనిపోతాడు అనేది అక్కడ నిర్ధారణ అవుతుంది. కడుపు బాగా వచ్చేసింది. అంబులెన్స్ 10,000 పెట్టి మాట్లాడాను, ఆక్సిజన్ పెట్టారు. ఈ విధంగా సెలైన్తో తీసుకొస్తే అక్కడి నుంచి బయలుదేరాలంటే డబ్బులు లేవు. ఎందుకంటే 4.1 చెప్తున్నా పరిశుద్ధుల సహవాసం, మనం అంతా కూడా ఒక కుటుంబం అనమాట. అలాంటి పరిస్థితిలో నేను 4 వ్యక్తులు ఫోన్ చేశాను. ఒకవైపున అక్కడ డిశ్చార్జ్ రాయించుకోవాలి, ఒకవైపున హైదరాబాద్ అంబులెన్స్ మాట్లాడుకోవాలి, ఒకవైపు నేను హైదరాబాద్ డబ్బులు తీసుకోవాలి. నేను ఉంది గుంటూరులో. 4 మొట్టమొదటి ఏఎస్ఐ గారి కుటుంబం వచ్చింది మన చర్చి, వాళ్ళు ఫోన్ చేశారు, అక్క ఇంట్లో ఎంత డబ్బులు ఉంటే అంత తీసుకుని బయలుదేరాలి హాస్పిటల్ దమ్మన్నాను. అయ్యా ఇంట్లో 50,000 ఉండే, నేను తీసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నాను. గుంటూరులోనే వేరే కాలం నుండి 50,000 తీసుకొచ్చింది. ఇంకా 3 ఫోన్ చేశారు. 2వ వ్యక్తి రవి ఇంట్లో ఎంత ఉంటే అంత డబ్బులు రెడీ చేసి పంపించమన్నాను. ఇంకో వ్యక్తి పద్మశేఖర్ అన్న, ఇంకొక వ్యక్తి మరి సాగర్ ఇక్కడ ఉన్నాడు, ఆ బ్రదర్ ఫోన్ చేసి ఈ విధంగా 4 ఫోన్ చేశాను. 4 కూడా దాదాపు 7 లక్షల రూపాయలని నా అకౌంట్ కి విత్తిన అంటే తెల్లారిపాటికి 7 లక్షల రూపాయలు పంపించేశాను. కానీ ఇక్కడ ఏఎస్సీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మరి 12 రోజులు ఐసీలో ఉన్నాం. ఆ తర్వాత 10 రోజులు జనరల్ వార్డులో ఉన్నాం. 21 రోజున మరి డిశ్చార్జ్ చేసిన తర్వాత ప్రారంభంలో మరి చనిపోవాల్సిన వ్యక్తి తర్వాత దేవుని యొక్క మహాకృప చేత మీ అందరి ప్రార్థనలో మరి సంఘ ప్రార్థనలో సేవకుల ప్రార్థనలో సేవకుల ప్రార్థన గ్లోరియా ఆఫ్ క్రైస్ట్ అన్ని సంఘాల్లో ప్రార్థన చేశారు. ఉపవాసులని అనిల్ దేవుడు సజీవ లెక్కలో ఉంచి మరి రాత్రి ఇంట్లో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసాం. ప్రభువు నామని సాక్షాత్తంగా కనపరిచాం. అయితే 6, 7 రోజులు వచ్చేంత వరకు బ్రతుకుతాడని గ్యారెంటీ లేదు, డాక్టర్లు చెప్పిన మాట బట్టి మాకు. అలాంటి సమయంలో మరి 6వ అంతస్తులో మరి ఆ వెయిటింగ్ హాల్ ప్రార్థన చేస్తున్నాను. ఆ రాత్రి దేవుడు 2 దర్శనాలు ఇచ్చాడు. ఒక దర్శనం ఏమిటంటే మరి అనిల్కి గ్రూప్ 2 ఉద్యోగం వస్తుంది, రేపు లేదు ఎల్లుండి ఇంటర్వ్యూ. వెంకటేష్ అన్న బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నాడు. వెంకటేష్ అనిల్ కొరకు ప్రార్థన చేయమని నేను చెప్తున్నట్టుగా దేవుడు దర్శించాడు. అది నన్ను బలపరిచింది. 2వది దేవుడు అన్నాడు, అనిల్ నేను ప్రపంచ దేశాల్లో వాడుకోబోతున్నాను. జనవరి 19వ తేదీన శుభవార్తశాలలో వాక్యం చెప్తాడు. అక్కడ నుండి ప్రతి నెల కూడా శుభవార్తశాలలో వాక్యం చెప్తాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మారు మూసుకుంటారని 2వ మాట దేవుడు చెప్పాడు. ఈ 2 మాటలు ధైర్యపరిచి మరి ఉదయం సాయంకాలం మాత్రమే ఐసీ రూమ్కి వెళ్ళాలి. ఉదయం 7:30 నేను వెళ్ళినప్పుడు ఈ 2 మాటలు అనిల్ నువ్వు ఏడవద్దు, భయపడద్దు, దేవుడు ఈ 2 వాగ్దానాలు ఇచ్చాడు. ఆ తర్వాత వాక్యం ద్వారా మాట్లాడారు. 191వ కీర్తన 14వ వాక్యం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించను, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతను గొప్ప చేస్తాను అని ఈ వాక్యం చదువుకొని ఒక పేపర్ మీద రాసి ఇచ్చి అక్కడ పెట్టి వచ్చేదన్నమాట. ఆ మాటలు మమ్మల్ని ఎంత ధైర్యపరిచినంటే అద్భుతమైనది. ఆ వ్యక్తిని అనిల్ బ్రదర్ని దేవుడు బ్రతికించాడు. దాన్ని ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎందుకు నేను తీసుకొచ్చానండి ఉదాహరణ, నాకు ఒక సేవకుడుగా నాకు ఒక శ్రమ వచ్చింది. ఒక శోధన వచ్చినప్పుడు నేను మా ఊరు నాగార్జున సాగర్, నేను గుంటూరు హాస్పిటల్. కానీ ఆత్మీయ బిడ్డలకి మరి సేవకుల మధ్య ఉన్న రిలేషన్ మనం ఏమంటారంటే గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సంఘం, ఒక కుటుంబం. మరి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. నేను 4 ఫోన్ చేసినప్పుడు 4 కూడా మరి 7 లక్షల రూపాయలు నాకు పంపించడానికి నన్ను చూసి వాళ్ళు పంపల. కానీ వాళ్ళకి నాకు మధ్య ఎవరున్నారండి? దేవుడు ఉన్నారు. దేవుని ప్రేమ ఉంది మొదటి పాయింట్. 2వ పాయింట్ దేవుని వాక్యం ఉంది. 3వది వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఇద్దరిని ఐక్యపరిచింది. 4వదిగా మనం అందరం కూడా పరిశుద్ధుల సహవాసం. ఏ స్థితిలో నుండి మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో మనం సహవాసం చేయాలి. కానీ 2018వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి
ఫిబ్రవరి అనగా ఈ డిసెంబర్ 28వ తేదీ వరకు కూడా ప్రభు మనం అందరూ కూడా నడిపించాడు, మనం అందరూ కూడా తీసుకొచ్చాడు. అదే దేవుడు నూతన సంవత్సరంలో మనం తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఈ 4 మాటలు కూడా ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ అలాంటివి పటిష్టం అంటేయో ఈ 4 మాటలు కూడా మొట్టమొదటిగా దేవుని పిల్లలుగా మనం దేవుని ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవ దేవుని వాక్యాన్ని ధరించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మూడవది దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. నాలుగవదిగా దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా మోకరించి ప్రార్థించాడు. సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభు వలన ప్రియ సహోదరి సహోదర 4 ప్రాముఖ్యమైన మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడినారు. దేవుని వాక్యం ద్వారా ప్రభు మనం దర్శిస్తున్నారు. దేవుని వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నారు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమలో నేను ప్రేమించి విడువగా ఎడబాయిగా కృపను చూపిస్తున్న దేవుడు. కాబట్టి ఆ దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమను మనకు కలిగి జీవించాలి. దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి. ప్రియ సహోదరి సహోదర, ఆ వాక్యమైన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కిస్తుంది. ఆ వాక్యమైనటువంటి దేవుడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధరించుకున్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ తొలగం. ప్రియ సహోదరి సహోదర, మన మార్గం ఉద్యోగం చేసిన చక్కగా మనం ప్రవర్తిస్తాం. మూడవదిగా దేవునితో మాట్లాడాలి. ప్రతిరోజు దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళే దినములైనా ఎవరి కాలం నుండి పెద్దవాళ్ళని ప్రతిరోజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవానికి రావాలంటున్నాడు ప్రభు. 8:33 అన్నాడు, నాకు మారబెట్టి మరి నీకు ఉత్తరం ఇచ్చాను, గడిపలేని ఘోరమైన సంగతులను బయలుపరుస్తానంటున్నాడు. సహోదరి నీలో నువ్వు కృంగిపోతున్నావా, నీలో నువ్వు బాధపడుతున్నావా? దేవుని వాక్యం సాగిస్తుంది. మొదటి యోహాను 1:14 ప్రకారంగా ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా దేవుని చిత్త ప్రకారం అడుగు. ఈ 18వ సంవత్సరం ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. కానీ ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టు. ప్రభు సమయాన్ని జ్ఞాపన చేయి. నీకున్న అవసరం అన్ని కూడా ప్రభు తీర్చబోతున్నది. నాలుగవదిగా దేవునితో సహవాసం కలిగి జీవించడం. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థికపరమైన అప్పులకు లోనైనప్పటికీ కూడా దేవుని నుండి మనం దూరం వెళ్ళకూడదు. దేవుని నుండి మనం దూరం అయిపోకూడదు. దేవుని వాక్యం యెషయా 45:1 వాక్యంలో కోరేషిక కుడి చేతిని గట్టిగా పట్టుకుని జనములను జయించడానికి జీవితాన్ని ఇచ్చాడు యెహోవా దేవుడు. నీ కుడి చేతిని మధ్యాహ్నం పట్టుకోబోతున్నాడు. సహోదరి సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కుడిగా ప్రభు నీ కుడి చేతిని గట్టిగా పట్టుకోబోతున్నాడు. నీ జీవితంలో వాటి నుండి విడిపించి, నీ జీవితంలో జై జీవితాన్ని వీసాన్ని ప్రభు నీకు అనుగ్రహించి ఎక్కలేనది ఎంతైన కొండపైకి ప్రభుని తీసుకురాబోతున్నాను. అందరం ప్రార్థించుదాం. హల్లెలూయా. ప్రభువా మీకు అందరం ప్రార్థించుదాం. 4 మాటలు బట్టి అందరం ప్రార్థించుదాం. ప్రభువా మీకే వందనాలు స్తోత్రం తండ్రి. అందరం కూడా ప్రార్థించుదాం. హల్లెలూయా. రాజా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మీకు ప్రార్థించుదాం. వాక్యం బట్టి ప్రార్థించుదాం. ప్రభువా దేవునికి వ్యతిరేకమైన మనలో ఎలాంటి ఆగుముడత మాత్రం కర్మశాలను ఒప్పుకున్నాం. ఎందుకంటే ఈ 18వ సంవత్సరం అనగా ఆఖరి బలాలను 2018వ సంవత్సరంలో మొదటి యోహాను పత్రిక 1:9 సెలవిస్తుంది, మన పాపములను మన ఒప్పుకుని నేరగా ఆయన నమ్మదగిన వారు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతులను మనం విడిపించి పరిశుద్ధపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదర, ఎలాంటి డాగుముడత మాత్రం కర్మశాలను నీలో ఉన్నా ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ద్వారా అప్పగింపబడిన రాత్రి రొట్టెలు ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని గురించి మీ కొరకు నా శరీరము జ్ఞాపకం చేసుకోమని మొట్టమొదటి యేసయ్య ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది యేసయ్య ప్రేమను బట్టి మనం పరీక్షించుకోవాలి. మూడవది యేసయ్య ప్రేమను మనం ప్రకటించాలి, పరీక్షించుకోవాలంటాడు. మనలో ఎలాంటి డాగుముడత మచ్చ కల్మషాలున్నా గతించిన నవంబర్ మాసం ప్రభు వలన చేవేసిన దగ్గర ఇప్పటి వరకు ఎక్కడ జారిపోయిన కాలు జారిన పడిపోయిన పుట్టిన ప్రభువా నేను పాపిని, నా దోషము పోరున్నట్లుగా నన్ను క్షమించండి అయ్యా. ఎవరితోనైనా సమాధానం లేకపోతే ప్రభువా నన్ను క్షమించండి అయ్యా. నేను సమాధానం కలిగి ఉండాలి, సమాధాన పడాలి. ఎందుకంటే 1వ కీర్తన 8వ వాక్యంలో రాయబడింది, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలబడుచున్నాం. అందరం ప్రార్థించి ఎవరిని
నిలబడిన దేవుడిగా మహిమను Amen. 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 Oh, glory to God. క్రీస్తు యేసు ఘనమైన నామములో Amen. నా మహిమ నేను ఎవరికి చెందనివ్వనని వాగ్దానం చేసిన దేవుడే నిజ స్వరూపాన్ని చూపిస్తూ నా మాటలు నెరవేరుస్తున్నా క్రీస్తు యేసు ఘనమైన నామములో సంఘము సహవాసము నిర్మించని మీ దేవుడే సహవాసాన్ని వృద్ధి చేసే మీ దేవుడే దేవుని యొక్క ఘనమైన నామములో వృద్ధి చెందని సంఘము యేసుక్రీస్తు ఘనమైన నామములో నన్ను కాదని నాకు వ్యతిరేకంగా జీవించి వేరుగా నిలిచి ఫలించలేరు క్రీస్తు యేసు ఘనమైన నామములో సత్యాన్ని సత్యంగా ప్రకటించని దేవుని నమ్మస్తూ దేవుని కొరకు బ్రతుకు దేవుని నామములో ద్రోహులకు నూతన జీవాన్ని పొందుకో యేసుక్రీస్తు ఘనమైన నామములో మహిమ కలిగిన అనాదికాల సంకల్పంతో ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు ఘనమైన నామములో సంగమా మీ రెండు చేతులు పైకెత్తి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ నేను ఏర్పాటు చేసుకున్న సంగమం ఎలా దాటించగలిగిన దేవుడిగా దుర్దినాల్లో దాచగలిగిన దేవుడిగా శిల్పియు నిర్మాణమైన దేవాది దేవుడిగా నేను ఈ మధ్య ఉన్నానని క్రీస్తు యేసు ఘనమైన నిజమాన్ని భక్తితో క్రీస్తు యేసు ఘనమైన నామములో మహిమ కలిగిన సంగమా దినట్లి నా మహిమ చేత వృద్ధి నొందుతాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో సాగిలపడి ఎందుకు అనగా కోట్ల కొలది ప్రజలను రక్షించే దాసుడిగా నా నూతన కృపతో నిన్ను అలంకరిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నా కుమారుడు రక్షించబడవచ్చు. దేశ దేశాల నాయకులు ద్రోహులని కబరవచ్చు. రోగుల మూత్రాలు ఎదురు రక్షించబడవచ్చు. క్రీస్తు యేసు మహిమగలిగిన దేవుడని చాటి చెప్పే రీతిగా ఉన్నతమైన స్థితిని నీకు కలుగజేస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, క్రీస్తు యేసు ఘనమైన నామములో కబరవచ్చు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు మీ దేవుడు. పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధంగా సేవించడానికి నీవు ద్రోహులనిక తలవంచు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ దేవుడు సజీవుడు 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 ద్రోహులకు మార్గము సత్యమైన దేవుడు ద్రోహులనిక వరపోషి నిజ స్వరూపాన్ని ద్రోహులనిక తెలంగాణ అనుభవించబోతున్నావు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ద్రోహులనిక వాడి కలిగిన రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడి కలిగిన వాక్యము చేత నువ్వు వృద్ధి చెందుతున్నావు. ఆమేన్. మెంత కలిగిన పట్టణముగా ద్రోహులనిక వరపోషి తోలుకొస్తున్న గొర్రెలుగా నింపుతూ ఉన్నారు సంకల్పముతో నిర్మించబడిన సంగమ క్రీస్తు మహిమ పరిచర్యను ద్రోహులనిక అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ నానాటికి మా కృప చేత నీవు వర్ధిల్లుతున్నావు. ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామములో చేరవచ్చిన ప్రియ పిల్లలు ఓ గ్లోరీ కబరవచ్చు. యేసయ్య ఘనమైన నామములో నీవు నా ఆత్మలో పాల్పొందు. ఆత్మాభిషేకముతో
glory. Worthy. ఆత్మే నిన్ను ప్రతిష్ఠించే, ఆత్మే నిన్ను బలపరిచే. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ చెప్పే సంగతి విననివాడు ధన్యుడు. ఓ glory, ఆత్మ చెప్తున్న సంగతి చెవిగలవాడు వినను. ఓ glory, క్రీస్తు యేసు ఘనమైన నామములో అతిథిగా చెవినిచ్చి ఆత్మ చెప్పే సంగతికి లోను, ఆత్మ చెప్పే సంగతికి లోను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ చెప్తున్న సంగతికి లోను ధన్యుడిగా ధన్యురాలిగా జీవించు. ప్రియ సంగమతులు ఓ glory, క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధ పట్టణమే గర్భసి కవరవచ్చు. ఈ glory కవరవచ్చు. నీ తండ్రిగా గర్భసి కవరవచ్చు. నీకు రూపనిచ్చే దేవాది దేవుడిగా గర్భసి కవరవచ్చు. నిన్ను నేను బలపరుస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో నీ ఎదుట నీ ఓ glory కవరవచ్చు. నీ ఓ glory కవరవచ్చు. నిలిచి గ్లోసి కవరవచ్చు. గ్లోసి కవరవచ్చు. గ్లోసి రూపించిన సృష్టికర్తను glory కవరవచ్చు. ఎవరు glory కవర ప్రశ్నించగలిగేదన్నాడు. నా స్వాధీనం నీవు నా సంగం అంటున్నాడు. నేను రూపిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో దూత గణములకు నీ ద్వారా నేను బోధ చేయబోతున్నాను. సంగమా యేసుక్రీస్తు ఘనమైన నామములో glory కవరవచ్చు. ప్రభు యేసు ఉచితమైన కృప చేత పరలోకమందున అధికారులకు, పరలోకమందున అధికారులకు, పరలోకమందున దూతలకు నీ ద్వారా సంగమ జ్ఞానాన్ని బోధించబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆది అపోస్తలుగా నా నామములో రూపుదిద్దుకుంటున్న సంగమా దినస్తి కవరవచ్చు. దినస్తి కవరవచ్చు. నేను నిన్న glory కవరవచ్చు. ఆయుధముగా దినస్తి కవరవచ్చు. ఉపయోగిస్తున్న అనేకమైన యేసుక్రీస్తు ఘనమైన నామములో నా చేతిలో వాడబడుతున్న సాధనముగా glory కవరవచ్చు. రూపుదిద్ది పెంచుతూ ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో అందరం దేవుని నామానికి ఆత్మీయమైన మర్మాలతో glory కవరవచ్చు. దేవుని నామాన్ని గుర్తెరుగుతూ ఆత్మ బోధించే సంగతులు glory కవరవచ్చు. నీవు నిలబడి బోధించు, నీవు నిలబడి బోధించు. ఆ బోధన అనుసరించి glory భాగ్యవంతులుగా glory కవరవచ్చు. నీ భాగ్యం ఎంత గొప్పది అని పలికిన దేవుని నామాన్ని కనపరుస్తూ ఇక నువ్వు బ్రతుకుని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆత్మ అనే నా మనసును glory కవరవచ్చు. నీ పైన కురిపిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో నా ఆత్మ చేత వృద్ధి చెందుతూ విరాగి కవరవచ్చు. వేలకు ద్రోక్షి కవరవచ్చు. నీవు glory కవరవచ్చు. క్రీస్తు ప్రభువుల సాటి చెప్పగలిగిన రీతిగా దినస్సి కవరవచ్చు. శిల్పికు నిర్మాణకుడిగా నేను నిలిచాను నీ పక్షాన్ని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప glory క్రీస్తు దినస్సి కవరవచ్చు. క్రీస్తు మహిమ పరిచయం glory కవరవచ్చు. నా glory కవరవచ్చు. అధికారం మేరకే నేను నడిపిస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో దినస్సి కవరవచ్చు. నిన్ను అడ్డుకోవటానికి, నిన్ను ఆటంకపరచటానికి ఇక వీలు లేదని నేను ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో అధికారము నా యుద్ధ ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నాడు. నా అధికారముతో నేను బలపరుస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో దక్షి కవరవచ్చు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నాతో సాంగత్యమే glory కవరవచ్చు. glory కవరవచ్చు. పరిశుద్ధుడుగా, ధన్యుడుగా, ధన్యురాలుగా దినస్సి కవరవచ్చు. దినస్సి కవరవచ్చు. నిత్య మోక్ష మార్గానికి నడిపించేదిగా నేను నేర్పిస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆ సాంగత్యాన్ని నువ్వు లోకాశ గతించిపోతున్నది. దినస్సి కవరవచ్చు. మీ కుటుంబాన్ని అయిపోతున్నది. అయితే నా ప్రియ పిల్లలను తండ్రి మాట నిలిచి ఉండే మాట, ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఆ మాట ప్రకారం నేను కట్టుకుంటూ యేసయ్య ఘనమైన నామములో సాగిపో. క్రీస్తు యేసు కొరకు సాగిపో. నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో నిన్ను కొనసాగింపజేసే దేవుని నేను మీకు అవసరం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడే వందనాలు.
ఈ దాసరాలైన ప్రవచన వాక్కు ద్వారా ప్రవచనాత్మక మాటలు నాతోనూ మాతోనూ మాట్లాడే పరిచయం గురించి మీరు బలపరిచినట్లు మీకు వందనాలు. చెప్పిన మాటలు మేము లోబడి విధేయత కలిగి వాక్యానుసారంగా ప్రవచనాత్మక మాటల ద్వారా పరిశుద్ధమైన మాటల ద్వారా ఈ వాక్కు ద్వారా జీవించేటువంటి కృపా ధనిక దైత్యమని ప్రార్థిస్తూ నామని పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె సమయం ప్రభు బలవని కల్లం ప్రియమైన దేవుని సంగమ దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి నీవు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకు నా శరీరము దీన్ని జ్ఞాపకం చేసుకుని చేయడని చెప్పాను. కాబట్టి సమయంలో ప్రభు వాక్యం సెలవుస్తుంది. మొట్టమొదటి యేసయ్య ప్రేమను బట్టి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది యేసయ్య ప్రేమను మనం ప్రకటించాలి. మూడవది యేసయ్య ప్రేమను బట్టి మనం పరీక్షించుకోవాలి. అందరూ కూడా ఎక్కడైనా మన కాలు జారిన గతించిన నెలంతట్లో ప్రార్థనలో గాని వాక్యంలో గాని సహవాసంలో గాని ప్రభువులలో కానీ మనం మాట్లాడే నోటి మాటలు కానీ దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే విధానంలో కానీ ఏడవదిగా మన క్రియల్లో కానీ ప్రభుత్వం పాల్గొని అందరూ కూడా పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. మోకాళ్ళ మీద మేము ఎడమించిన క్రియాస్తూ ఉంచండి. సిద్ధపాటు కలిగినటువంటి వారు ప్రభు శరీరం మీ మధ్యలోకి వస్తుంది. మోహరుద్రమైన వామి కొందరు రొట్టెని శరీరంగా మార్చండి. వీటిలో సిద్ధపరిచి ఈ 2018 సంవత్సరం డిసెంబర్ నెల ఆఖరి దినాలను మేము తీసుకొచ్చాం. 28వ తేదీ ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన గురిలో ఈ శరీరాన్ని విధించే కృప దళితాన్ని జరిగితే అనుసరించడంతో విరోధానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందల స్తోత్రాలు తెలియజేస్తూ యేసు కార్మికుడి నామగారి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభు శరీరం మధ్యలోకి వస్తుంది. హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ లార్డ్. ఆమెకి స్తోత్రం. Christmas Hallelujah, you shall fully cover, shall we be వందల స్తుతులు తెలియజేస్తాం తెలియజా పౌరులమైన తండ్రి మీకు వందల స్తుతులు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా మీకే వందల సాక్షులు ప్రార్థన చేస్తాం మేము స్వభావం తండ్రి మీకే వందల సాక్షులు ప్రార్థన చేస్తాం తండ్రి. ఆశ్చర్యకరమైన తండ్రి మీకు వందల స్తుతులు తెలియజా మీకు వందల షాలునిక రేఖలాభునిక వర్షాలునిక మీకే వందల స్తుతులు తెలియజేస్తాం తెలియజా పౌరులమైన తండ్రి మీకు వందల స్తుతులు తండ్రి. ప్రభుత్వం మనం సంగ్రహించుకుని కాబట్టి ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థనతో వస్తుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము అయిన క్రొత్త నిబంధన నేను దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయని చెప్పాను. ప్రార్థన చేస్తున్నాం వాటిని బట్టి మోహనమైన దేవ మీకు వందల స్తోత్రం చేస్తున్నందువా మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మీకు సిద్ధపరిచి పాలన చేసే కృపాన్ని దయచేసి సాధిస్తూ చేస్తున్నామని వినిపిస్తున్నాం. ఆమె ప్రవణిస్తున్నాం పైన
ప్రేమైన దేవుని సంగమ దేవుని యొక్క మహాకృపను బట్టి 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసం ఆఖరి నెలలో ప్రభు శరీరాన్ని భుజించి ప్రభు రక్తాన్ని పానం చేయడానికి ప్రభు ఇచ్చే మహాకృపను బట్టి అందరూ 2 చేతుల పైకెత్తి దేవునికి వందలుస్తూ పానం చేయడానికి మీరు ఇచ్చే మహాకృపను బట్టి మీకే మహోన్నతమైన దేవా మీకు వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నాం. మీ అపారమైనటువంటి ప్రేమ చేత మీ ఉచితమైనటువంటి కృప చేతను ప్రభా ఈ సమయంలో పాత్రగా రావడానికి మీరు ఇచ్చిన మహాకృప దళితుని బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మీ నామను స్తుతించున్నాం. స్తుతి ఆరాధన ద్వారా మీ దోసరాలు మీరు సులుసాడు మరియు వచ్చి వర్తమానం ద్వారా ఆరాధన ద్వారా మీరు వాడుతున్నందుకు మీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా ప్రభా మీకు వందలు స్తోత్రంతో 4 మాటల చెవులో మీరు మా ముందు ఉంచారు. ప్రభా మీకున్న నూతన సంవత్సరాలు వెలగొచ్చినగా నీ ప్రేమను మేము కలిగి నీ వాక్యాన్ని ధరించుకుని నిత్యము నీతో మాట్లాడుతూ నీ పరిశుద్ధుల సహవాసము నీతో స్నేహం చేయడానికి అటు విధమైన కృప ధన్యత నాకు మాకు అందరికీ సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు కొందరు దాసులను బట్టి పెంచి బిడ్డలు శాలెంగాలు బట్టి ప్రార్థిస్తాం. ఈ బిడ్డ కుటుంబాన్ని బలపరిచి బలంగా మీరు వాడుతున్న అనేక మంది ఆశీర్వాదం తల్లిదండ్రులుగా దీవించడం తల్లిదండ్రులుగా ప్రాంతంలో పట్టణంలో వాడుకునే కృప తెలియదు మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. తీసుకుని వచ్చిన నీ ప్రియుడి బట్టి మీకు కొందరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ చుమ్ముని వెలుగునిస్తండి, నీ ప్రసంతాన్ని నింపండి, ప్రభావం నడిపించండి. అటు మీ ప్రభావాన్ని కాపుదలకి దయచేయమని ప్రార్థన చేస్తుందేవా. మీకే వందలు మరి వెలుగున్న అవసరం అక్కర్లన్నీ కూడా క్రీస్తు మా దర్శనం చొప్పున తీర్చండి. అటు విధంగా కృపాన్ని కాపుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న దేవా. మీకు వంద రాలిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది మరొకసారి నీ కాస్తంగా నడిపించేటువంటి అటు విధమైన కృపాన్ని కాపుదల అనుగ్రహించి నీచుము ప్రసంగం కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఇంకా నిశ్చయం రక్తం మిగిలిపోయింది ప్రభావ. రక్షణ లేనటువంటి వారు రక్షణ అనుకూలంగా నడిపించండి. రక్షణ మీ కొందరు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభావ. మీ కొందరు మందిరం తండ్రి మీ కొందరు స్థలం కొరకే ప్రార్థన చేసిన ప్రభావ. మీ ద్వారా తెరవని మీ ద్వారా తెలిస్తే ఎవరు మూసివేయలేదు ప్రభావ. మీ కొందరు 5వ పట్టణ షాపుల ప్రాంతంలో మెట్ల ప్రాంతంలో మీరు ఎక్కడైతే ఎన్నుకున్నారో ఏర్పాటు చేసుకున్నారో చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తండ్రి మీకు వందలు స్తోత్రం తండ్రి. మీరు సహాయం చేయటని ఎందుకు చేతలుగా అడగండి. మీకు ఇస్తాను మత స్వాత 7వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు కూడా మాట్లాడుతున్నారు ప్రభావ. మీకు కొందరు ఇచ్చిన వాగ్దానం కూడా ప్రార్థన చేస్తున్నా. మీకు వంద ఆత్మ సచివ స్వేచ్ఛగా నేను ఆరాధించుకోవడానికి ఇంట్లో ప్రభావ సరిపోకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల నుండి స్వేచ్ఛగా ఆరాధించలేనటువంటి స్థితిలో నీ ప్రిపేర్ స్వేచ్ఛగా ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపాన్ని తగినటువంటి స్థలం కొరకే విజ్ఞాపన చేస్తూ మందిరం కొరకే విజ్ఞాపన చేస్తుంది సహాయించమని ప్రార్థన చేస్తా ప్రభావ. మీకే 118 సంవత్సరం అంతా కూడా మీ కుటుంబాల సోదర సంఘాన్ని సేవకుల కుటుంబాన్ని ఆత్మీయ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా పేరు దీవిస్తూ నడిపిస్తూ వచ్చారగా నూతన సంవత్సరం మీ ప్రేమ అందరూ ఇక్కడ ఆశీర్వాదంగా దీవెనకరంగా మేలుకరంగా అభివృద్ధికరంగా నడిపించేటువంటి అటు విధమైన కృప నీ కాపుదల మీరు అనుగ్రహించి నీచము నీ వెలుగు నీ సన్నిధి నీ ప్రశాంతతో నడిపించమని ప్రార్థన చేస్తూ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట మీకు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడపడేంత వరకు కూడి వచ్చిన మనందరికీ రాకాలం కూడా నడిపించిన గాక. ఆమేన్. ప్రత్యేకమైన ప్రార్థన అవుతుంది ఏమిటంటే దేవునికి మహాకృపం బట్టి దేవుని సంవత్సరం 50 సంఘాలని పూర్తి చేస్తామని చెప్పాడు. మరి ఈ నెలలో 50వ సంఘం కట్టాల్సి ఉందన్నమాట. 49 సంఘాలు మాత్రమే దేవుడు నిర్మించడానికి స్థాపించడానికి ప్రభుత్వం చూపించాడు. అన్నింటికి బాగోపోవడం వల్ల 50వ సంఘం కట్టలేకపోయాను. మరి దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయిన ఇంకా 4 రోజులు ఉంది ఈ నెల. మరి 50 సంఘాలు పంపిస్తానని మాటిచ్చాడు. ఈ 49 సంఘాలు కలిసి మరి ప్రతి సంవత్సరం లాగానే మరి జనవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 40 పగలు 40 రాత్రులు మరి ఉపవాసం గడపబోతున్నాను. ఎక్కడికి రానిక ఏ ఊరికి కూడా నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఇది 4వసారి అనమాట. నేను రక్షించబడిన తర్వాత 40 రోజులతో ఫిబ్రవరి 8, 9 తారీఖు మన 49 సంఘాలకి పరిశుద్ధాత్మ పండుగ సాగర్లో మెయిన్ చర్చ్ దగ్గర జరిగింది. మరి అక్కడ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ 3 రోజుల్లో కనీసం లాస్ట్ రోజు అయినా లాస్ట్ ఇయర్ లాగా రావడం ప్రయత్నం చేయండి. అట్లనే దేవుడు గత సంవత్సరం చెప్పిన రీతిగా
మే నెల మొదటి వారంలో మన హైదరాబాద్ పట్టణంలో మన పరిశుద్ధాత్మ పండుగ ఇక్కడ జరిగిద్దారు మాకు 4 రోజులు. అందుని బట్టి మీరు ప్రార్థించండి. మరి ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం ఇక్కడ ఇచ్చంటి ఈ ఫంక్షన్ హాల్ గ్రౌండ్లు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. మరి 4 రోజులు కూడా దాని అర్థం మనకి సమకూర్చి ఈ హైదరాబాద్ శ్రీకరాల పట్టణం మన సంఘానికి తీర్మెట్ల షాపూర్ సంఘానికి అనేక ఆత్మ ప్రభులు నడిపిస్తారని విశ్వసిస్తున్నాను. మీ అనుకున్న ప్రార్థనలో ఈ 2 పరిశుద్ధాత్మ పనులు నా యొక్క ఉపవాస ప్రార్థన కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థించండి.